స్తుతి గానాలు పాడుతున్నటువంటి 176 Amen.
అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుకోవడం అనే మాట. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే మనకు తెలిసిన విషయం. మరి దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్న మాట. దేవుడు ఎవరితో చెప్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్న మాట. అప్పటికి ఇశ్రాయేలు ప్రజలు చాలా బాగా అలసిపోయారు. ఎందుకంటే 70 సంవత్సరాలు బొబ్బులలో ఉన్నారు. ఆల్రెడీ 70 సంవత్సరాలు బొబ్బులలో ఉన్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇంకా మేము ఎప్పుడు మా స్వదేశానికి వెళ్తాం, మేము ఎప్పుడు దేవుని ఆరాధించుకుంటాం, మేము ఎప్పుడు దేవునితో సహవాసం చేస్తాం, మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం, చాలా శోధనలు, చాలా శ్రమలు వస్తున్నాం, ఇంకెంతకాలం మేము ఇక్కడ ఉంటాం అని ఇప్పుడు అని ఎదురు చూస్తూ అలసిపోయారు. నిజంగా ఒక విశ్వాస జీవితం ఎటువంటిదంటే, నిజంగా ఒక విధంగా చెప్పాలంటే విశ్వాస జీవితం నేను ఎట్లా అంటే తెలుసా, ఒక యుద్ధంతో కూడిన ప్రయాణం. ఒక విశ్వాస జీవితం ఎటువంటిదంటే ఇది మామూలు ప్రయాణం కాదు. ఒక విశ్వాస ప్రయాణం. ఒక విశ్వాసంగా ఉంటున్నామంటే నీ జీవితం ఎట్లాంటి ప్రయాణం తెలుసా? ఈ ప్రయాణం ఎట్లా ఉంటుందంటే యుద్ధంతో కూడిన ప్రయాణం. యుద్ధంతో ఏమవుతుంది? యుద్ధంతో కూడిన ప్రయాణం. అర్థంతో మీకు ఈ జర్నీలో ఏముంటాయి చెప్పండి? యుద్ధాలు ఉంటాయి. చాలా తెలుసా? చాలా యుద్ధాలు ఉంటాయి. అయితే మీకు సాటిస్ఫాక్షన్ ఎప్పుడో తెలుసా? మీ సాటిస్ఫాక్షన్ ఎప్పుడంటే మీరు మళ్ళీ తృప్తిగా ఉంటారు ఎప్పుడంటే ఆ యుద్ధాల్లో మీరు గెలిస్తే. ఒక 10 యుద్ధాలు ఒకవేళ మీ లైఫ్లో ఒక 10 యుద్ధాలు ఎదురైనా అనుకోండి, 10 గెలిస్తే హ్యాపీగా ఉంటారా? 2 గెలిస్తే హ్యాపీగా ఉంటారా? ఎప్పుడు మీరు తృప్తిగా ఉండగలరు. 10 గెలవాలన్నా 10 గెలిస్తే భలే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. విచిత్రం ఏంటంటే 10 గెలవాలి ఖచ్చితంగా. అయితే 10 గెలవాలని మీరు ఎంతమందికి ఆశ ఉంది? 2 గెలిస్తే చాలే అని ఎవ్వరు అనుకోరు. ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆశ 10 గెలవాలి. కానీ 10 గెలవాలని ఆశ మీకు ఉంది, కానీ అది మీ చేతుల్లో లేదు తెలుసా? మీ పరిస్థితుల మీద ఆధారపడలేదు. అది ఎవరి చేతిలో ఉందంటే దేవుడి చేతిలో. అందుకే ఈ యొక్క విశ్వాస జీవితంలో ఎంత కాలంలో ఏం చేస్తాం తెలుసా? మనం బాగా అలసిపోతాం. ఈ యుద్ధాలు చేయాల్సి వస్తుంది. చాలా వాటితో చాలా విషయాలు యుద్ధాలు చేయాల్సి వస్తుంది. కానీ ఒక విషయం చెప్పండి, ఈరోజు మీకు ఒక విశ్వాసి ఈ లోకంలో యుద్ధంతో ప్రయాణం సాగిస్తాడు, యుద్ధంలో అలసిపోతాడు, కానీ ఆగిపోడు. తెలుసా మీకు? విశ్వాస జీవితంలో యుద్ధాలు వచ్చినప్పుడు 100% అలసిపోతాడు, కానీ ఆగిపోవడం. తెలుసా? ప్రార్థన చేసుకోవడం ఆగిపోవడం, దేవుని మీద కాదు ఆగిపోవడం. ఒకవేళ నీ విశ్వాస జీవితంలో యుద్ధాలు ఎదురైనప్పుడు నువ్వు ఆగిపోయావు అనుకో, నాకు తెలిసి నువ్వు అప్పుడే ఓడిపోయావు. అంతే. ఇంకా ఆ సాయంత్రం వచ్చి కొట్టక్కర్లేదు.
ఎందుకు ఆగిపోవంటే బైబిల్ చెప్తా ఉంది, అలసి ఉన్న వారి ఆశను దేవుడు ఏం చేస్తాడంట? తృప్తిపరుస్తాడు. చాలా అలసట చేస్తూ ఒకసారి రొప్పుతూ ఉంటాం, భయంకర పరిస్థితులు వస్తూ ఉంటాయి. 430 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉంటారు. 1 కాదు 2 కాదు, 430 సంవత్సరాలు. మరి ఎప్పుడు బయటకు వస్తాం అన్నారు. వచ్చారు కదా బయటికి, దేవుడు తీసుకొచ్చాడు. అయినా కానీ మన వాళ్ళు మాట్లాడారమ్మా, 430 సంవత్సరాలు మనం బాగా బాధపడితే వాళ్ళు దేవుడు బయటకు తీసుకొచ్చిన తర్వాత ఎప్పుడైనా వాళ్ళు మాట్లాడారు? మనలో మాట్లాడాల. లేకపోతే 70 సంవత్సరాలు వాళ్ళు ఏం చేశాడు? చెరలో తీసుకెళ్ళాడు. అది దేవుడు ఎంత కృపాపడంటే వాళ్ళ యొక్క ఆశను దేవుడు తీరుస్తూ వచ్చాడు. ఇప్పుడు నేను ఏమంటానంటే, ఒక విశ్వాసి ఎందుకు అలసిపోతాడు, ఏ విషయాలు అలసిపోతాడు అని నేను పాయింట్ చెప్తాను. ఒక విశ్వాసి అలసిపోయే పరిస్థితులు తన జీవితంలో ఎందుకు వస్తాయి, లేదంటే ఏ విషయాలు అలసిపోతాడు అంటే, ఒకటి నేను మొదటి పాయింట్ చెప్పబోతున్నాను. ఇది మీ జీవితంలో వాస్తవం ఏంటి ప్రభుత్వం స్థితించండి, ఆరాధించండి. ఏంటి ఆ మాట అంటే, ఒక మాట చెప్పాలంటే, ఒకటి ఇలా రాసుకోవచ్చు ఆ పాయింట్. నిరంతరం శ్రమలో ఉండడం వలన, ఎప్పుడు శ్రమలే, ఒక రోజున గ్యాప్ అంటే గ్యాప్ లేదు, ఎప్పుడు చూసినా ఏం చెప్పండి, శ్రమలు, బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు. ఎంత ప్రార్థన చేసినా ఏం పట్ల ఫలితం కనపడలేదు. నిజంగా ఏంటో జీవితం ఎలా అయిపోతుంది, ఎప్పుడు చూసినా శ్రమలే, జీవితంలో కొంత జ్ఞాపన కనపడలేదు, ఎప్పుడు శ్రమలే. ఇలా శ్రమల మీద శ్రమలు అలా వస్తూ ఉంటే విశ్వాస జీవితం ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. వాడు ఎంత అలసిపోతారో తెలుసా. కానీ వాడు ఒక ఆశ ఉన్నది. ఏంటి ఆశ అంటే, ఈ శ్రమల నుంచి బయటకు రావాలి అని ఆశ ఉంటుంది. ఈ బాధల నుంచి బయటకు రావాలి, ఈ ఊపిలో నుంచి బయటకు రావాలి, ఈ కష్టాల నుంచి బయటకు రావాలి. మీరు అర్థం చేసుకోండి, ప్రతిరోజు శ్రమ పడే వాళ్ళకి, ప్రతిరోజు బాధపడే వాళ్ళకి కూడా ఒక చిన్న ఆశ ఉంది. ఏంటి చెప్పండి? ఆశలో, ఆ ఊపిలో నుంచి, ఆ సంఘంలో నుంచి బయటకు రావాలి. ఎదురు చూస్తున్నారు, ఎంతకాలం చూస్తున్నా ఎదురు చూస్తున్నారు కానీ అసలు అది జరగట్లేదు. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, అలసిపోయిన పరిస్థితి చేస్తున్నారు. కానీ ఆశ మాత్రం చావాలి. అది నువ్వు వేసుకురంలో ఉన్నావు కాబట్టి నీకు ఆశ చావాలి. కానీ దేవుడు వాక్యం ఏంటంటే, ఒక రోజు వస్తాము ఖచ్చితంగా, ఆ రోజు అలసి ఉన్న వారి ఆశ దేవుడు 100% తృప్తిపరుస్తాడు. బైబిల్లో దీనికి సాదృశ్యంగా కొన్ని వాక్యాలు చెప్పుకుంటే, 35 సంవత్సరాలు ఉన్న వ్యక్తి, మీరు ఒకసారి ఆలోచిస్తే అతను ఒక స్థలంలో పడిపోయి ఉంటాడు. ఆ స్థలం పేరేంటి? ఏ కోనే పేరేంటమ్మా? అకోనే పేరేట కాకుండా అదే నోటు బేతస్తా అనుకోలేదు. ఒక కోనే మీద పడిపోయి ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు పడిపోయాడు తెలుసా? ఎందుకు పడిపోయాడు తెలుసా నీకు? ఎందుకున్నాడు అక్కడ? అసలు ఆయన ఇల్లు లేదు, మందులు లేదు, రక్త సంబంధం లేదు, అందరూ వదిలిపెట్టి అతను ఒక డిసీజ్తో బాధపడుతున్నాడు. ఆ డిసీజ్ స్వస్థత కావాలి అంటే 35 సంవత్సరాల నుంచి అక్కడ పడిపోయి ఉన్నాడు. మొదటి సంవత్సరం హీరో గడవ చూసినట్టు స్వస్థపడతాడు, స్వస్థపడాలి. రెండో సంవత్సరం కూడా అలా 35 సంవత్సరాల నుంచి స్వస్థత కోసం ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తున్నాడు. మీరు చెప్పండి, స్వస్థత అంటే అలసిపోయాడు. కానీ లోపల మొత్తానికి ఆశ ఉంది సార్, ఇంకా చనిపోలేదు. ఖచ్చితంగా ఆశ చాలా నేను అలసిపోయాడు అంటే చెప్పాను. జీవితంలో యుద్ధం వస్తుంది, ఖచ్చితంగా అలసిపోతాం, కానీ ఆశ మాత్రం చంపుకోకూడదు. అందుకని మన ఆశలన్నీ దేవుడే తెలిసాడు. అది ఒక భక్తులు బాగా తెలుసా, ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు, నా ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు. వాస్తవంగా ఇతను చూపంతా ఆత్మనిర్భేదం. అయితే ఒక రోజు వచ్చిందమ్మా, ఒక సమయం వచ్చింది. దేవుడు ఎంత గొప్పవాడు, డైరెక్ట్గా దేవుడు వచ్చినాడు. అసలు అడగడం భలే ప్రశ్నించాడు. యేసుప్రభువు ఏం ప్రశ్నించాడు తెలుసా? ఆశ్చర్యపోతారు, చెప్తాను తెలుసా? ఏం చెప్పండి ప్రశ్న? కరెక్ట్గా చూసారా? అతను ఆశ ఏంటో, స్వస్థపడాలి అని ఆశ ఉంది. కరెక్ట్గా దేవుడు కూడా అడిగాడు, నువ్వు స్వస్థపడకూరుచున్నావా? దేవుడు చివరికి చూస్తే, నీవు లేచి నీ పరిస్థితిని నడవమంటే అందరూ నిన్ను పరిస్థితిని వెళ్తుంటే, ఇప్పుడు చెప్పండి, ఎంతగా అలసిపోయాడు స్వస్థత కోసం. అది
అలసి ఉన్న వారి ఆశను ఈ రకంగా తృప్తిపరిచిన ఎవరు ఉన్నారు అలాగే దేవుడు ఒక్కడే తృప్తిపరిచాడు. ఒకరి కూర్చున్న నీ జీవితంలో నువ్వు శ్రమ మీద శ్రమ, ఎప్పుడు శ్రమ, నీకు ఈ శ్రమను బావేమో అని అనుకుంటున్నావు ఒకవేళ, కానీ మనం దేవుడిని పెట్టుకోవాలనుకున్నప్పుడు ఎవరి మనసు దేవుడి మీద అనుకుంటుందో వాళ్ళని దేవుడు కాపాడతాడు ఖచ్చితంగా. ఎవరైతే యేసుప్రభు మీద ఆశ పెట్టుకుంటారో వాళ్ళ ఆశ దేవుడు అడియాస తీయడం, అది ఆశ గల ప్రాణంలో దేవుడు తృప్తిపరుస్తాడు ఖచ్చితంగా. ఆశ ఎంత ఆశతో చూడండి. ఇంకా మీరు చూస్తే మరి మీరు బైబిల్ చూశారు కదా, 18 సంవత్సరాలు నడుము పరిస్థితి, నడుము 18 సంవత్సరాల నుంచి, ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు. ఆ మందిరానికి వస్తుందా లేదా? నడుము ముగిపోయే వస్తుందమ్మా, నడుము ముగిపోయే సమాజ మందిరానికి వస్తుంది. అక్కడ ధర్మశాస్త్రం తీసుకుని చాలా మంది దగ్గరికి వచ్చి మంచి మంచి ధర్మశాస్త్ర వాక్యాలు చెప్తున్నారు, మంచి మంచి వాక్యాలు చెప్తున్నారు, అవన్నీ వింటుంది. కానీ ఆ హీలింగ్ రావట్లా. కానీ ఏదో మొత్తానికి వెళ్ళాలి ఖచ్చితంగా. నేను అందుకే దేవుడిని అసలు 50% విడిచిపెట్టకూడదు. మనకి ఎంత పైసలు వచ్చినా సరే ప్రభుత్వం విడిచిపెట్టకూడదు. అలాగే వెళ్ళిపోవాలంటే దేవుడు చూస్తాడు, అందరం చూస్తాడు ఖచ్చితంగా. అలాగే వస్తుంది 18 సంవత్సరాల నుంచి మొత్తానికి ఒక సమయం వచ్చింది కరెక్ట్గా. ఆ సమయం డైరెక్ట్గా ఆ పులిపెట్టిన దగ్గరికి ఎవరు వచ్చారు తెలుసా? యేసు ప్రభువే వచ్చాడు, సృష్టికర్త దేవుడే వచ్చాడు. కరెక్ట్గా వచ్చి ఏం చేస్తాడు తీసుకుని నిల్చున్నాడు. నిల్చొని వెంటనే జనం ఎంతమంది కూర్చుంటే ఆయన దృష్టిలో ఎవరు పడ్డారు తెలుసా? ఆ అలసి ఉన్న ఆ విశ్వాసపడు యేసు ప్రభు దృష్టిలో. అందుకే ఏమన్నా తెలుసా? అమ్మా అని పిలిచాడు. అమ్మా కొంచెం దగ్గరికి వస్తారా అన్నాడు. ఆమెమో అయ్యో దగ్గర రమ్మంటున్నాడు, నేను ఎలాంటి సరే అంతకుముందు ఎంత నుంచి అట్లా నడుచుకుంటూ వచ్చాను, ఇప్పుడు అందరి ముందు రావాలంటే నడుముకొని అందరూ రకం చూస్తారు కదా, ఫ్యాషన్గా నేను నడుముపోయి రావాలి అని అనుకోలేదు. దేవుడు చెప్పగానే చక్కగా రాగానే వెంటనే నాకు చిన్న మాట చెప్పాడు తెలుసా? అమ్మ నీ బలహీనత నుండి నువ్వు విడుదల పొంది ఉన్నావు అన్నాడు అన్నమాట. అసలు వెంటనే నన్ను చక్కగా నిలబడ దేవుడు మహిమపరిచింది. 18 సంవత్సరాల నుంచి అలసిపోయిన ఆశను దేవుడు చూడడము ఎంత స్వస్థపరచాడు. అలసి ఉన్న వారి ఆశను ఈ రకంగా తృప్తిపరచాడు అనేది అనుకోలేదు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలగలు మీ అందరూ తెలుసు. 12 సంవత్సరాల నుంచి ఎంత అలసిపోయి ఉంటారు. ఎట్లా అలసిపోయిందంటే ఏ హాస్పిటల్ అంటే హాస్పిటల్ తిరుగుతుంది, ఎంత అలసిపోయిందో. చివరికి తిరిగి తిరిగి ఎక్కడ పోతే అలసిపోయిన ఆ ఒక చిన్న ఆశ అని తెలుసా? యేసు ప్రభు దగ్గరికి పెడితే అసలు ఆయన చెప్పక్కర్లేదు. అది చూడండి, ఆయన అంగీ తాగితే చాలంట అనుకున్నాడు. అలసిపోయిన ఆశతో వెళ్ళి అంగీని తాగగానే అంటే ఏం జరిగిందో తెలుసుకో మీకు స్వస్థపడినాడు. ఆ ఆశను అసలు ఎంత తృప్తిపడుతున్నాడు సార్, ఆ సాటిస్ఫాక్షన్ వేరు, ఆ సంతృప్తి. అందుకని మనం మనుషులు ఎంత తృప్తిపరచాలన్నా మన వల్ల కాదు. ఇప్పుడు నేను ఒక సేవకులుగా ఒక విశ్వాసం ఎంత సాటిస్ఫై చేయాలి నా వల్ల కాదు. మీరు కూడా చూడండి, ఎంతమందికి ఎన్ని చేస్తే సాటిస్ఫై అవ్వాలి. నేను 10 ఉపకారాలు చేశారు ఇద్దరు, అవి 10 వేలు చేశాడు. 11,000 అవసరాన్ని బట్టి చేయగలరు. అప్పుడు వెంటనే రవి ఏమన్నా చెప్పండి, ఏం చేశాడు రవి అంటారు. నిజం, వాస్తవం. ఎందుకో తెలుసా? అది మానవ నైజం, మానవుని యొక్క నేచర్ అది. అందుకే ఒక మనిషి ఏం చేయలేడు చెప్పండి, తృప్తిపరచలేడు. ఒక మనిషిని సంతోషపెట్టలేడు. భార్య భర్తని ఫుల్ సాటిస్ఫై చేయలేదు, తల్లిదండ్రులు పిల్లల్ని ఫుల్ సాటిస్ఫై చేయలేరు. కానీ తల్లిదండ్రులు పిల్లల్ని భార్యని అలసట ఎందుకు అది తెచ్చుకొని నిరంతరం అంటే బైబిల్లో మాట చదివింది మీకు కనపడుతుంది. దగ్గర రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచ్చారు. దగ్గర రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచ్చారు 6-9. మనం వేరు చేయట్లేదు, విసుగుతున్నాము, మనం అలయగా తగిన కాలంలో తగిన కాలంలో అవుతాము ఖచ్చితంగా. అది ఒక్కరి బట్టి తగిన కాలంలో అలసిపోవద్దు. మీరు మాత్రం చేయాల్సింది అంటే ఇక్కడ తగిన కాలంలో అలసి విసుగకు మేలు చేయకుండా అంటే దేవుడి మీద ఆశ పెట్టుకుని చేయాలి. తగిన కాలంలో ఖచ్చితంగా కోసుకుంటా ఉంటుంది. ఇది ఒకటి. రెండోది ఏంటో తెలుసా? ఒక విశ్వాసం ఎప్పుడు అలసిపోతుందంటే మనకు దేవుడు సామెతల గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం, సామెతలు 13:12. ఇది ఒకసారి చదవండి. సామెతలు 13:12. వీలైతే జేబీగా చదువుతారా? 13:12. కోరిక సఫలం కాకుండా చేత హృదయం నొచ్చుకుంటుంది. చాలు
సఫలం అవ్వట్లా, అనుకున్న పనులు అవ్వట్లా. అప్పుడు హృదయం ఏమొస్తుంది చెప్పండి? నొచ్చుకుంటున్నాం, అలసిపోతాం. నొచ్చుకోవడం అలసిపోవడం అనమాట. అప్పుడు ఏం చేస్తారు మరి? మనం అనుకున్న పనులు అవ్వట్లేదు, మరి ఏం చేద్దాం అనుకుంటారు? అలసిపోతున్నాం కదా, అందుకని ఏం చేద్దాం అనుకుంటారు? మీకు వెంటనే తిరిగేది తెలుసా? అది ఏం ప్రార్థన ఉపయోగం, ప్రార్థన చేసుకుంటే ఉపయోగం, వాక్యం చదువుకుంటే ఉపయోగం అని అనుకుంటాం లేదా? అసలు నిజంగా చూడండి. అంటే దీని అర్థం ఏంటంటే దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు. దేవుడు ఏమి ఇచ్చాడు? వాగ్దానాలు ఇచ్చాడు. ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు? ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. మరి వాగ్దానాలన్నీ ఆలస్యమైపోతాయి. వాగ్దానాలు ఏమైపోతుంది నీ పట్ల? అసలు మీకు ఎప్పుడైనా బైబిల్లో వాగ్దానం ఇచ్చినప్పుడు దేవుడు వెంటనే నెరవేరుస్తానని చెప్పాడు? వాగ్దానం ఇచ్చిన వెంటనే నెరవేరుస్తానని చెప్పాడు దేవుడు? ఎక్కడా చెప్పాల. అయితే ఆయన చెప్పిన మాట ఏంటంటే వాగ్దానం చేసిన దాన్ని నెరవేరుస్తానని చెప్పాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మలేని వాడని చెప్పాడు. వాగ్దానం ఇవ్వడం ఆయన వంతే, తీసుకోవడం నీ వంతు, నెరవేర్చడం ఎవరి వంతు? ఆయన వంతు. ఇప్పుడు మీకు ఇచ్చిన వాగ్దానాలు బాగా ఆలస్యం అయిపోతున్నాయి అనుకోండి, అప్పుడు మీ ఉదయం ఎలా ఉంటుంది? ఎంత అలసిపోయింది కదా, ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి అసలు ఎంతో ఎప్పుడు నెరవేరుస్తాడు దేవుడు, ఎప్పుడు నెరవేరుస్తాడు అని చెప్పేసి మన ఉదయం ఒకటే, అది ఈ సంవత్సరం నెరవేరలేదు, ఈ సంవత్సరం నెరవేరలేదు, మన లోపల అసలు 5 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తుంది కదా మన వాగ్దానం నెరవేరలేదు. ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు. ఆ సంవత్సరం అంతకుముందు 5 సంవత్సరాల క్రితమే వాగ్దానం ఇచ్చాడంట, అది ఆ సంవత్సరం నెరవేరలేదంట, ఆ తర్వాత సంవత్సరం నెరవేరలేదంట, ఆ సంవత్సరం అట్లా 5 సంవత్సరాలు ఆమె ఎదురు చూసింది. 5 సంవత్సరాలు ఆ వాగ్దానం నెరవేరలేదంట. ఇప్పుడు ఆమె ఏమంటామంటే అలసిన వాణి ఆశ, కానీ ఆశ తెలుసా? నెరవేరుస్తానని చెప్పాడు దేవుడు, నెరవేరుస్తానని చెప్పాడు. అది మీకు తెలుసలేదో? అసలు బైబిల్లో నేను ఒకసారి వాక్యం చదువుతున్నప్పుడు నాకు స్టన్ అయిన విషయం తెలుసా? నేనైతే ఒక్కసారి ఆశ్చర్యపోయాను. కరెక్ట్గా దేవుడు 75 సంవత్సరంలో అబ్రహాంకి ఏం చెప్పాడు? పిల్లల్ని ఇస్తానని చెప్పాడు. నేను వాక్యం అలా జాగ్రత్తగా చదువుకుంటూ వెళ్తుంటే కరెక్ట్గా చూస్తే శారా బాడీ చూస్తే, శారా శరీరాన్ని చూస్తాను. బైబిల్లో రాయబడింది శారా శరీరం ఎలా ఉందంటే మృతతుల్యం అన్నారు. మృతతుల్యం అంటే అక్కడ తెలుసా? చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ మాట చూస్తానే అంటాను. నేను అంటున్నాను ఆ మాట చదివి ఇంకా అయిపోయింది పరిస్థితి. మనం చదువుతున్న వాళ్ళకి అంటుందంటే ఆపలేకుండా చెప్పండి. కానీ 75 సంవత్సరాలు వాగ్దానం చేశాడు వాళ్ళకి సంతానం ఇస్తారండి. నువ్వు చూస్తే అబ్రహాం పరిస్థితి ఎలా చూస్తే ఆయనకేమో అంటాడు దగ్గరగా ఆయన అసలు 70 ఏళ్ళు చేశాడు, 76, 77, 80 వచ్చాడు. 10 సంవత్సరాలు వాగ్దానం నెరవేరకపోతే కొంచెం బాధపడతాడు, కలిసిపోయాడు. ఇక నా వల్ల కాదు, నాకు కూర్చొని దిగులుగా ఉంటే వెంటనే దేవుడు దర్శించి ఏమన్నాడు తెలుసా? అబ్రహాంతో అబ్రహమా అని పిలిస్తే ఏం ప్రభు భయపడొద్దు, నేను నీకు చేయడం అని చెప్పాడు. సరే ప్రభు అని చెప్పేసి వాగ్దానం పుషప్ తీసుకొని ముందుకు వెళ్ళాడు. మళ్ళీ కట్ట 99 వచ్చేసి ఈలో పంట జనాలు తగ్గడం రకరకాల మాటలు అంటే బాగా కలిసిపోయాడు. 99 సంవత్సరాలకి అబ్రహాంకి దేవుడు ప్రత్యక్షమై అలసిపోయిన అబ్రహాంతో అద్భుతమైన ఒక మాట చెప్పాడు. మళ్ళీ తెలుసా? అది చాలా మంది ఏం చేస్తారంటే నేను రాసుకుంటారు వాక్యాలు. నేను సర్వశక్తి గల దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడు. అబ్రహాం ఇదే మాట మన వనపంలో కూడా చెప్పాను. నేను సర్వశక్తి గల దేవుడు. నీ బాడీ చూసుకుంటే 100 సంవత్సరాల శారాకేమి 90. ఏమనిపిస్తుంది మీకు? ఏమని ప్రభావ కలిసిపోయాను, కానీ ఆశ రావలేదు. ఏంటి చెప్పండి? నువ్వు సర్వశక్తి గల దేవుడు నాకు అర్థమవుతుంది. అయితే చూడని చెప్పేసి ఎగ్జాక్ట్గా ఈయన 100, ఆమె 90. ఏం జరిగింది చెప్పండి? ఒక పిల్లోడు పుట్టాడు. వీళ్ళు ఎంత నవ్వుకుంటారంటే ఈ పిల్లోడు పేరే పెడదామని వస్తున్నారు అందరూ. నువ్వు అప్పటి చూసుకొని చివరికి అందరూ కనిపిస్తున్న నవ్వే కాకుండా నవ్వుతున్నారు అందరూ. ఏం లాభలేదని చెప్పేసి పేరే పెట్టారు చెప్పండి. ఈ పేరు నవ్వు అన్నారు. అంతే, ఇస్సాము అంటే నవ్వు, పేరు నవ్వు అని పెట్టేస్తారు. ఎన్ని సంవత్సరాలు నవ్వించాడు? ఆ నవ్వు కూడా నోటి నిండా ఇచ్చాడు, కొంచెం ఇచ్చాడు, నోటి నిండా నవ్వించాడు. అలసిన వాని ఆసనం వాగ్దానాలు ఇంకా నెరవేర్చలేదండి, నెరవేర్చలేదండి. చాలాసార్లు మనం కంగారు పడిపోతాం. నెరవేరట్లేదండి, అసలు ఎందుకు నెరవేర్చాలి? నీకు ఆయన సమయంలో ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నువ్వు అలసిపోవద్దు, దాన్ని చూసి ఇంకా 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 ఇంకెంతకాలం ఇంకెంతకాలం. అందుకే కాలాలు సమయాలు ఆయన స్వాధీనంలో పెట్టుకున్నాడు. అది దేవుడు అలసిన వారి యొక్క ఆశను దేవుడు తృప్తిపరిచేవాడు. ఎంత నాకు తెలిసి 100 సంవత్సరాలు అతని పిల్లలు 90 సంవత్సరాలు ఆపిస్తే నిజంగా వాళ్ళు ఎంత తృప్తిగా ఉన్నారు. ఒకసారి అక్కడ చూడండి, ఒకసారి బైబిల్లో ఎంత సాటిస్ఫాక్షన్ అంటే ఆ సమయంలోనంట అబ్రహాం అనే పిల్లడు ఏం విధి చేయించాడు? బైబిల్ ఏమన్నా తెలుసా? అబ్రహాం పిల్లడు పుట్టిన తర్వాత ఇస్సాకు కోసం అంట 8వ దినమున స్వంత చేయించిన రోజు అబ్రహాంకి ఎటువంటి విందంటే బైబిల్లో రాయబడింది, గొప్ప విందంట, గొప్ప విందు చేయించాడంట. అది మనం
ఇస్సాకు అన్నప్రాసన చేస్తారు కదమ్మా, 6 నెలలు చేస్తారు మనోళ్ళు. చూడండి అప్పుడు ఎంత గొప్ప విందు చేయించాడు తెలుసా. మరి ఆ వయసులో అంత గొప్ప విందు అంటే వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటుంది చెప్పండి. మనోళ్ళు ఏంటంటే ఈరోజు సంతోషంగా లేకపోయినా ఎవరైనా అనుకుంటానని చేస్తారు, అంతే సంతోషంతో చేయట్లేదు పండుగ ఈరోజు. ఆ అబ్బాయి బాగా కాల్ పిలిచాడు, 6 నెలలు వచ్చింది, 4 రకాల ఫంక్షన్ పెట్టుకోండి. అప్పులు చేసి ఫంక్షన్ పెట్టేవాళ్ళు లేరమ్మా, అప్పులు అసలు కరెక్ట్ ఫంక్షనే కాదు. నిజంగా నవ్వుంటే అప్పుడు పెట్టుకోవాలి ఫంక్షన్. ఇప్పుడు అలా పెట్టుకున్నారు, అంత తృప్తి ఇచ్చినాడు చెప్పాలి. చూడండి ఎంత ఆశ్చర్యం తృప్తము. కాబట్టి రెండవది, ఎప్పుడు ఒక విశ్వాసం అలసిపోవాలంటే వాగ్దానాలు లేట్ అయినప్పుడు అలసిపోయే ప్రమాదం ఉంది. నిరంతరం శ్రమలు వస్తే అలసిపోయే ప్రమాదం ఉంది. ఇక మూడవది, ఎప్పుడు అలసిపోతానంటే ఇది కూడా నేను చాలా ఇంపార్టెంట్గా రాసుకుంటాను. నేను ఇలా ఉదయం పెట్టుకున్నాను. రోమపత్రిక 7వ అధ్యాయం, రోమపత్రిక 7వ అధ్యాయం 24వ వచనం. రోమపత్రిక 7:24. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడు, ఎవడు విడిపించను. చాలా ఇప్పుడు మూడవ అలసిపాటు ఎప్పుడు వస్తుందంటే ఈ లోకంలో పాపంతో పోరాటం వలన మనం అలసిపోతాం. అసలు మనం యేసుప్రభువుని తెలుసుకున్న తర్వాత మనం పాపంతో ఎంత పోరాటం తెలుసా? మీలో చెప్పండి, ఒక చిన్న ప్రశ్న వేస్తాను. యేసుప్రభువు నమ్ముకున్న విశ్వాసులు, దేవుని నమ్ముకున్న బిడ్డలు పాపం చేయొచ్చా చేయకూడదా? అసలు చెప్పండి, పాపం చేయొచ్చా చేయకూడదా? ఒకటే ఆన్సర్ చెప్పండి. చేయకూడదు. కరెక్ట్ ఆన్సర్. చెయ్యకూడదు అన్న పాపాన్ని చెయ్యాలని ఎన్నిసార్లు అనిపిస్తుంది మీకు? ఎవరు అనిపించట్లేదు చేయాలని? పాపం చెయ్యాలి అని నాకు అనిపించట్లేదు అన్నోళ్ళు ఎవరైనా ఉంటారు కదా? నాకు అనిపించట్లేదు పాస్ గారంటే నాకు తెలిసిన పర్లోకంలో ఉంటారు, భూలోకంలో ఉంటారు ఖచ్చితంగా. పాపం ధనలక్ష్మికి బాగా నాన్న మాట అనండి ఎట్లా అనిపించట్లేదు ధనలక్ష్మికి? చూసారా? అదే నేను అంటున్నాను, అదే పాప చేస్తుంది. నేను ఉచితాన్ని పట్టుకుని ధనలక్ష్మికి దులు పెట్టాను. అప్పుడు ధనలక్ష్మికి ఏమనిపిస్తుంది? నా ఏదో దొరకలేదు, మీరు దొరుకుతున్నారు, అంతే కదమ్మా. జరిగేది అదే. ఎందుకంటే లోపల మటుకు ఎవరైనా అంతే. అంటే ఇప్పుడు అలా అనకూడదు మనం అసలు. ఇప్పుడు మిమ్మల్ని దూషించిన వాళ్ళు, మిమ్మల్ని ద్వేషించిన వాళ్ళు, మిమ్మల్ని ఎదురుగా తింటున్న వాళ్ళు ఒక్క మాట కూడా అనకూడదు. ఎక్కడ అనకూడదు? నోరు తెలుసుకోవాలి, లోపల కూడా అనుకోకూడదు. కానీ మనలో నోటి నుంచి బయట లోపల అనుకుంటారు, లోపల 20-30 అనుకుంటారు, బయట వెళ్తారు, లోపల మనం ఎన్ని పెట్టుకుంటారు. అది మరి అట్లా అనుకోవడమే తప్ప. మరి అదే నేను పాపం చేయాలని అనిపిస్తుంది. మరి ఇప్పుడు మన పోరాటం స్టార్ట్ అవుతుంది. ఈ పోరాటం ఎప్పటి నుంచి పోరాటం? ఇది యేసుప్రభువు జరిగిన తర్వాత స్టార్ట్ అయింది ఈ పోరాటం. ఇది స్టార్ట్ అయ్యి ఇప్పటికీ ఫైటింగ్ జరుగుతూనే ఉంది. మళ్ళీ మనం ఏ బలహీనత విడిచిపెట్టామో అదే బలహీనత మళ్ళీ మన మీదకి వస్తుంది. చేసిన తప్పులే మళ్ళీ చేసి, చేసిన తప్పులే మళ్ళీ చేసి, చేసిన తప్పు మళ్ళీ చేసి, మళ్ళా ఆ తప్పుని చేయకుండా ఉండడం మన చేతగాక ఏమైపోయింది? అలసిపోయాము. కానీ ఆశ ఏంటో తెలుసా? ఆ తప్పు నేను చేయకూడదని ఆశనే ఉంది. కానీ ఆశను అధిగమించే విషయంలో మాత్రం మనకు బలం సరిపడలేదు, అలసిపోతాం. పోరాడి అలసిపోతాం. కానీ ఆ తప్పు మాత్రం చేయకుండా లేకపోతాం. మళ్ళీ తప్పు బలంగా చేస్తానే ఉన్నాం. మరి ఏంటి పరిస్థితి ఇక్కడ? ఇప్పుడు నా ఎదురు ఈ పులిపెట్టు మీద ఇటువైపు ఒక తిత్తి అంటారు, ద్రాక్షరసం తిత్తి అంటే సంచి అన్నమాట. ఇదివరకు ద్రాక్షరసం ఏం తీసుకోవాలంటే జంతు చర్మాలు తీసుకొని కుట్టి ఒక సంచి చేసుకుని దాంట్లో ద్రాక్షరసం పోసుకొని తాగకూడదు అనమాట. ఇట్లా ఓపెన్ చేసి మూత ఓపెన్ చేసి తాగకూడదు అనమాట. ఇక్కడేమో ఒక ద్రాక్షరసం తిత్తి ఉంది, ఈ కుడి వైపున ఇంకొక ద్రాక్షరసం తిత్తి అన్నమాట. ఈ ద్రాక్షరసం తిత్తిలో, ఈ ద్రాక్షరసం సంచిలో ఒక ద్రాక్షరసం పోసారు. ఆ ద్రాక్షరసం ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యేసుప్రభువును నమ్ముకోక ముందు ద్రాక్షరసం దేని గురించి అంటే సంతోషాన్ని గురించి అన్నమాట. మీరు యేసుప్రభువును నమ్ముకోక ముందు కొన్ని విషయాలు సంతోషించేవాడు. అవి చెప్పండి, ఒక 3. యేసుప్రభువును నమ్ముకోక ముందు వీళ్ళు కూడా హ్యాపీగా ఉండేవాడు. అప్పుడు కూడా సంతోషంగా ఉన్నారు. ఏ విషయాలు సంతోషంగా ఉన్నారు అప్పుడు చెప్పండి? చెప్పడం ఫస్ట్ ఒకటి సినిమాలు. ఆ సినిమాలు అనేది ఈ పాత సంచులో పోసారు. ఇంకా చెప్పండి అమ్మా, ఏంటి అవుతాయి అంటే పర్చేసులు అనుకోవడం, బ్యాంకులు అనుకోవడం, ఇవన్నీ ఇది దీంట్లో కూడా సంతోషం ఉంటుంది. దాంట్లో పోసారు. ఇంకా
సాంప్రదాయాలు ఇవన్నీ ఉంటాయి కదా, మంచి మంచి బట్టలు వేసుకోండి అవి వేసుకునేవాడు. మొత్తానికి వేసుకున్న నమ్మకం ముందున్న సంతోషాలన్నీ ఈ పాత సంచులు వేసాయి. ఈ పాత ద్రాక్షరసం అన్నమాట. పాత తిథిలో ఉంది పాత ద్రాక్షరసం, ఇప్పుడు కొత్త ద్రాక్షరసం వేసుకున్నప్పుడు నమ్ముకున్న తర్వాత మీరు కూడా సంతోషిస్తారు. ఇప్పుడు కొత్త సంతోషం ఏంటి మీకు? దేవుడి మందిరాన్ని వెళ్ళడం సంతోషమా కాదా? అది కొత్త తిథిలోకి వస్తాయి. రోజు ఇంట్లో ప్రార్థన చేసుకోవడం సంతోషం కదా? అది కొత్త తిథిలోకి వస్తాయి. రోజు చక్కగా వాక్యం చదువుకోవడం కొత్త తిథిలోకి వస్తాయి. ఇతరులకు సువార్త చెప్పడం ఇది భలే సంతోషం అన్నమాట. ఇవన్నీ కొత్త సంచిలోకి వస్తాను. ఇది ద్రాక్షరసం, ఇదేమో పాత ద్రాక్షరసం, ఇది కొత్త ద్రాక్షరసం. జాగ్రత్తగా రెండు నా ముందు. ఇప్పుడు ఏం చేస్తాను తెలుసా? ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తానంటే ఈ పాత తిథిలో ఉన్న ద్రాక్షరసం కొంచెం తీసి దీంట్లోకి వస్తాను. ఇప్పుడు ఈ కొత్త తిథి కొత్త సంచిలో ఉన్న ద్రాక్షరసం ఏమైపోతాయి? కొత్త ఉండట, కొత్త ఉండి సంచి తగ్గిపోతుంది, రసం అంతా కారిపోతుంది. ఎందుకు పరిణామం అయిపోతుంది? లేదు లేదంటే మేము పని మాస్టర్ మరి ఏం చేస్తామంటే ఇది మోస్తాం మేమంటే ఆ సెపరేట్ చూద్దాం. ఈ కొత్త తీసుకొని కొత్త తీసుకొని పాత వాటికి చెప్పండి. పాత కూడా ఏమైపోయింది చెప్పండి? చిరిగిపోయి పాత కూడా అసలు అయిపోతుంది. ఇప్పుడు అటు చచ్చిపోయింది, ఇటు చచ్చిపోయింది. అందుకే చెప్తున్నాడు దేవుడు ఏంటి తెలుసా? కొత్త ద్రాక్షరసం దేవుడు పంపించాడు. ఆ సంతోషాన్ని మనం పోగొట్టుకోకూడదు. అది పోగొట్టుకుని ఎవరంటే ఈ పాపం ఏం చూస్తారు? పాపం చేస్తే అదే పరిస్థితి. కాబట్టి పాపంతో పోరాటం చేస్తున్నాం, పాపంతో పోరాడుతున్నాం, కానీ పాపాన్ని చేయకుండా ఉండలేకపోతున్నాం. అలసిపోతున్నాం. మరి అలసిపోయిన మన ఆశని ఎవరు తెలుస్తారు? అయితే పౌలు గారు మరి అలసిపోయాడు పాపంతో పోరాడుతూ. ఇదే పౌలు గారు ఆ వాక్యంలో అయ్యో నేనంత దౌర్భాగ్యుడిని, నేను చేయలేకపోతున్నాను అన్నాడా? ఇదే పౌలు గారు స్టేట్మెంట్ చూడండి తెలుసా? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నాడు నడలేదా? అంటే ఇప్పుడు చెప్పండి, అలసిపోయిన పౌలు గారి యొక్క ఆశను దేవుడు ఏం చేశాడు చెప్పండి? తృప్తిపరిచాడు. పాపంతో మనం పోరాటం చేస్తున్నాం, బలహీనంతో ఒకరోజు ఖచ్చితంగా దేవుడు మనం తృప్తిపరుస్తాడు. పాపం చేయకుండా మనం ఉంచగలడు, దేవుడు ఉంచుతాడు కూడా ఖచ్చితంగా. కాబట్టి మీరు ప్రయత్నించండి. ఆశ మాత్రం చంపుకోవద్దు. పాపం చేయకూడదు అనే ఆశ నీలో ఖచ్చితంగా ఉంటే నువ్వు పాపం చేయని దేవుడు చేయలేకపోతాడు. అసలు మనల్ని గుర్తు చెప్తారు వచ్చి, అసలు నేను వెళ్ళకూడదు ఫంక్షన్ చేస్తే నాకు అసలు ఇష్టం లేదు, నాకు ఏం చేస్తాను కారణం కదా, నేను లోపల మాత్రం పీకుతా ఉంటాను వెళ్ళాలి. నాకు తెలియదండి, లోపల మాకు తెలుసులేమో, పైకి మాత్రం పైకి వచ్చి అస్సలు నాకు ఇష్టం లేదు ఫస్ట్ కదా కానీ అసలు బలంగానే లేదు అంటారు. నీ లోపల ఉంది లోపల అది చూస్తున్నాడు దేవుడు. నిజంగా నేను చెప్తున్నాను, పైకి ఎంతమందిని ప్రేరేపించినట్టు తక్కువ చేస్తున్నావు అంటే లోపల నేను పాపం చేయకూడదు అనే చిన్న ఆశ ఉంటే ఇప్పుడు కాకపోయినా ఒక రోజు ఖచ్చితంగా నేను పాపం చేయలేకుండా చేస్తాను దేవుడు. అది నేను గ్యారెంటీ కలిగి మన లోపలే ఉంటాము. అందుకని పాపంతో పోరాడే విషయంలో మనం అలసిపోతున్నాం. అలసిపోయే విషయంలో దేవుడు వారిని పాపం చేయకుండా చేస్తాడు దేవుడు. అందుకని మనం ఎంత పాపం చేయకుండా ఉంటే ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందో చెప్పండి, ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత సంతోషంగా ఉంటుందో. ఇది మూడోది, విశ్వాసం ఎప్పుడు అలసిపోతాడు. నెక్స్ట్ 4వ పాయింట్, విశ్వాసం ఎప్పుడు అలసిపోతాడంటే కీర్తన గ్రంథం 57వ కీర్తన 12వ వచనం చదవండి. 57 కీర్తన 12వ వచనం. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడు. మనము కూడి మధురమైన గోష్ఠి చేసిన వారు ఉత్సవమును వెళ్ళు సమూహంతో దేవుడి మందిరం పోయిన వారు చాలు. ఈ వాక్య రాసిన దావీదు ఏమన్నాడు తెలుసా? ఇలా అంటాడు, దావీదు మోసం చేశారంట చాలా మంది. ఎవరంటే మనుషులు. ఏ మనుషులు మోసం చేశారంటే తనతో ఉన్న వాళ్ళే మోసం చేశారంట. దావీదు నమ్మిన మనిషి దావీదును మోసం చేసేసాడు. నమ్మిన మిత్రులు, సొంత వాళ్ళు, నిజంగా నమ్మిన వాళ్ళు, క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఏం చేశారంటే చాలాసార్లు మనం నిరాశపరిచే మాటలు చెప్తారు. ఈ మాటలు వింటున్నప్పుడు వాళ్ళు మోసాలు చేస్తున్నప్పుడు ఇవన్నీ వింటున్నప్పుడు మన జీవితంలో ఏమైతే చెప్పండి విసిపోతుంది నిజంగా. కానీ ప్రభు ఏంటో వీళ్ళందరూ నమ్మిన వాళ్ళు ఇలా చేస్తున్నారు, ఏం చేయాలి
ఎంతమంది అయినా నిన్ను మోసం చేయొచ్చు, ఎంతమంది అయినా నిన్ను రకరకాలుగా నిన్ను అనేక మాటలు నిన్ను అనొచ్చు, నీ గురించి ఇతరులకు చెప్పవచ్చు. కానీ ఒక్కడ మాత్రం వాస్తవం నువ్వు చెప్పేది లేదు. ఒక చిన్న సీక్రెట్ చెప్తాను మీరు జాగ్రత్తగా. ఈ మాట మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. చెప్పే మాట చాలా అద్భుతమైన మాట అన్నమాట. ఈ మాట మరి ఎంతకాలం గుర్తుపెట్టుకుంటే అంత మంచిదమ్మా. మరి గుర్తుపెట్టుకుంటారు లేదు, అందరూ గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. ఏ మాట తెలుసా? ఇప్పుడున్న మీ అందరి పట్ల దేవుని ఉద్దేశాలు ఉన్నాయి, చాలా ఉద్దేశాలు. మన సహవాసం పట్ల దేవునికి ఉద్దేశాలు, ఇంకా చెప్పాలంటే మీ కుటుంబాల పట్ల కూడా దేవునికి ఉద్దేశాలు ఉన్నాయి. ఇంకా కొంచెం అడుగు ముందుకెళ్తే మీ పిల్లల పట్ల కూడా దేవునికి ఉద్దేశాలు ఉన్నాయి. ఇప్పుడు పిల్లల పట్ల ఉద్దేశాలు, నీ పట్ల దేవుని ఉద్దేశాలు, సంఘం పట్ల దేవుని ఉద్దేశాలు, ఇవన్నీ నెరవేర్చే ఒకే ఒక పాయింట్ తెలుసా? ఇవన్నీ నెరవేరాలంటే ఒక విశ్వాసకి ఏమున్నా తెలుసమా? ప్రార్థనా వారం ఉండాలి. చిన్న ప్రార్థనా వారం ఏం తీసుకొస్తే తెలుసా? అయ్యో 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 నాకు శ్రమ, నా తల్లి జగడవాదిగా ఉద్దేశిస్తున్నందుకు కలిగించిన వారు నీ వేళ నన్ను కంటివి వడ్డీకి నేను బదిలీయలేదు. వారు నాకు బదిలించిన వారు కాదు, ఆయనను వారందరూ నన్ను సేవిస్తున్నారు. తర్వాత 15వ వచనం, యెహోవా నా శ్రమ నీకే తెలిసినది, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను దర్శించు, నన్ను హింసించు వారికి నా కొరకు ప్రతిదండన చేయి. తర్వాత 18వ వచనం, నా బాధ ఎలా ఎడతెగదయ్యను, నా గాయం ఎలా ఘోరమైపోయింది, అది స్వస్థత పొందకపోలే. నిత్యం నీవు నాకు ఎడమవుదువా, నిలువని జయములవుదువా. ఇప్పుడు నేను చెప్పిన మాటల్ని గిర్మియా అలసిపోయాడు చెప్పట్ల, మనుషులు వాళ్ళు అలసిపోయాడు, బాగా శపిస్తున్నారు అందరూ భయంకరంగా. ఒక దశలో సేవ మానేద్దాం ఉన్నాడు దశ, మీకు గిర్మియా ఈ సేవ నాకెందుకు వచ్చింది అని మాట్లాడారు. కారణం ఏంటంటే దేవుడు తృప్తిపరిచాడు. ఎలా తృప్తిపరిచాడంటే కింద వచ్చిన 19వ వచనం, కాబట్టి యెహోవా ఎలాగ సెలవిచ్చును, నీవు నా తట్టు తిరిగినాడుగా, నీవు నా సన్నిధిని నిలిచినట్టు నేను నిన్ను తిరిగి రప్పింతును. గిర్మియా నువ్వు నా తట్టు తిరగాలి. దేవుని తట్టు తిరగడం అంటే తెలుసా? నేను మీకు చెప్పాను, గుర్తుంది లేదు, మన ఆల్రెడీ ప్రేయర్ గుర్తుందో లేదు. నీకేమేమి ఉన్నాయి? నీకేమేమి అంటే ఇల్లు ఉంది, మీకు పిల్లలు ఉన్నారు, మీకు పొలం ఉంది అనుకోండి, మీకు ఉద్యోగం ఉంది, తర్వాత మీకు డబ్బులు ఉన్నాయి, మీకు బాధలు ఉన్నాయి, మీకు దేవుడు ఉన్నాడు. అన్నీ ఉన్నాయి. బాధలు ఉన్నాయి, దేవుడు ఉన్నాడు, డబ్బులు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, ఇల్లు ఉంది, పొలం ఉంది. ఇప్పుడు మీకు బాధలు వచ్చినప్పుడు మీరు ఎవరితో తిరగాలి చెప్పండి? గిర్మియా ఏం చేశాడు తెలుసా? గిర్మియా దేవుడు ఉన్నాడు, బాధలు ఉన్నాయి. అయితే గిర్మియా చేసిన మిస్టేక్ ఏంటంటే బాధలతో తిరిగాడు, అందుకే అలసిపోయాడు. ఈరోజు కూడా చెప్తున్నారు, మీరు అందరూ మీకు బాధలు లేవని చెప్తా, మీకు బాధలు ఉన్నాయి, అయితే మీరు దేవుడితో తిరగాలి, బాధతో తిరగాలి. ఒక పక్కన బాధలు ఉన్నాయి, ఒక పక్కన దేవుడు ఉన్నాడు కదా, ఎందుకు బాధతో తిరుగుతున్నారు మీరు? దేవుడితో ఎందుకు తిరగట్లేదంటే ఎందుకు తిరగాలనిపిస్తున్నారు బాధ. అయితే చివరికి ఏమైంది తెలుసా? ఆ దేవుడితో ఎప్పుడైతే తిరిగాడో అప్పుడు దేవుడితో వాగ్దానాలు ఇస్తున్నాడు. కింద చూడండి, ఎంతమంది వాగ్దానం ఇస్తున్నాడంటే, కింద ఏమి నీచములో ఏమి ఘనములో నువ్వు గుర్తుపెడితే నువ్వు నా నోటి వలే ఉంటావు. నీచమైన వెండి, ఘనమైన వెండి. మనుషులు ఎంతోమంది అంటా ఉంటారు మాకు నీచమైన మాట్లాడి, వాటిని పట్టించుకుంటావు నువ్వు. అవి పట్టుకొని కొంతమంది కూర్చుంటారు, సంవత్సరాలు పట్టుకుంటారు. ఎవరైనా ఒక మాట ఏమన్నా అంటే ఆ మాట ఎన్ని సంవత్సరాలు పట్టుకుంటారు? గట్టిగా భయపడుతూ నేను నీకు తోడే ఉన్నాను మాట ఎంతకాలం పట్టుకుంటావు? ఎవరైనా వచ్చి నేను నువ్వు ఏం చేస్తాను చూడు, అసలు నువ్వు మంచిదే నువ్వు కాదు అన్నారు, ఆ మాట ఎంతకాలం పట్టుకుంటా? ఊపి అదే పట్టుకుంటావు, అలసిపోతావు, ఆశయం తెచ్చబడు. అది ఎవరో అంటారు ఎన్ని అసలు అకౌంట్ ఏమి నీచములో ఏమి ధర్మంలో నువ్వు ఐడెంటిఫికేషన్ చేయాలి. నీకు ఎంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు, యేసు ప్రభువుని నమ్ముకున్నావు, అసలు ఏది మంచిదో ఏది చెడుతో కూడా నువ్వు ఆ యోచన చేయకపోతే ఎట్లా దేవుడు వాడుకుంటాడు నేను అసలు? యిర్మీయా కాదు దేవుడు ఏమి నీచములో. యిర్మీయా వాళ్ళందరూ శపిస్తున్నారా, వాళ్ళందరూ దూషిస్తున్నారా, వాళ్ళందరూ నిందిస్తున్నారా, వాళ్ళందరూ అపహాస్యం చేస్తున్నారా, వాళ్ళందరూ అవమానిస్తున్నారా? అవి నీచమైన మాటలు, నీకు గుర్తుపట్టట్లేదా? ఏమి ఘనమని నేను చెప్తున్నా చూడు నీలో. ఇప్పుడు నెక్స్ట్ చెప్తున్నా, నువ్వు నా నోటి వలే ఉంటావు, నువ్వు నా నోటి వలే ఉంటావు అని చెప్పి కిందే ఉన్నాడు. వారు నీతో తిరగాలి, అసలు వాళ్ళకంటే తిరగదు, వాళ్ళే తిరుగుతారు, కలపడదు. తర్వాత నిన్ను పడగొట్ట చాలని ఎత్తడి ప్రాకారం, ఎత్తడి ప్రాకారం అంటే ఎత్తడి గట్టిగా ఉంటుంది. నిన్ను చుట్టూ ఏం చేస్తారంటే ఎంతో మంది ఎన్నో పరీక్షిస్తారు, కానీ నువ్వు పడిపోవు, ఖచ్చితంగా ఉంటావు తప్పకుండా.
ఇంకా దాని చూడండి ఏమంటాడు, నిన్ను రక్షించటకు నిన్ను విడిపించటకు నేను నీకు తోడై ఉంటాను. ఇది ఘనమైన మాట, దీన్ని పట్టించుకో. ఎవరన్నా పుస్తకాలు మాట అంటే దాన్ని పట్టుకుని ఏమవుతావేంటి? అందుకే నువ్వు మలిసిపోతున్నావు, అందుకే నీకు తృప్తి దొరకట్లా. ఎంత ప్రార్థన చేసిన తృప్తి ఉండదు మనిషి అసలు. ఎంత వాక్యం విన్నా అసలు. అందుకే నేను ఎంత వాక్యం చెప్పినా జనానికి ఏమంటే చెప్పండి, ఆ సమయం వరకు ఉంటాను. వాళ్ళు బయటకు వెళ్ళగానే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ దొరకదు. కారణం ఏంటంటే ఇదే, వాళ్ళు పట్టుకుంటుంది నా మాట, నేను చెప్తున్న మాట పట్టుకోవడం. వాళ్ళు ఏం పట్టుకుంటారు చెప్పండి? అది ఆ మాట ఈ మాట ఈ మాట ఆ మాట అవి మాత్రం ఎవరు తీసుకొస్తారు. అందుకే నెక్స్ట్ ఏం ఇచ్చిన నోట్స్ ప్రింట్ చేయించిన ఒకటి చెప్పారు. అప్పుడు బుక్స్ ఇచ్చేంత వాళ్ళు వాళ్ళ అబ్బాయిలు వస్తుంటారు ఆ వాకింగ్ అర్థమైందా? నోట్స్ ప్రింట్ చేయించి ఇచ్చేస్తారు. జైలు ఒకటి, రచిత ఒకటి, దర్శకం ఒకటి. దర్శకం రాసుకుంటూ పెట్టుకోగా మేము ఎవరైనా రాసుకుంటాం పేరు, వాళ్ళ పేరు వాళ్ళు ఏమన్నా కూడా రాయమని జీవితం కూడా రాస్తాం. కాబట్టి వచ్చి చక్కగా రాసుకొని రోజు 3-4 సార్లు రాసుకుంటారట. అసలు చూడండి ఇలా చదువుకుంటే ఎలా ఉంటుంది మా మైండ్ అంతా. అప్పుడప్పుడు మంచి మంచి వాటర్ రోజు తలచుకుంటూ హెల్ప్ చేయండి తలచుకుంటే చదువుతూ చెప్పినందుకు నీకు విన్నందుకు కావాలి అది ఎక్కడ చెప్పండి. ఇద్దరికి ఎంత భయంకరంగా అయిపోయేస్తుంది. అవన్నీ ఏ మాటలు చెప్పండి అవి అసలు వెంటనే నెగ్లెక్ట్ చేయాలి. నేను మొన్న కూడా తెలంగాణలో ఫస్ట్ రోజు వాకింగ్ చెప్పాను, గుర్తుందో లేదు. ఫస్ట్ రోజు ఫస్ట్ మాట చెప్పాను, గుర్తుందా మీకు ఎవరికన్నా? ఫస్ట్ ఒక చిన్న ఉదాహరణ చెప్పాను. ఫస్ట్ వచ్చారు ఫేస్బుక్లో చిన్న ఉదాహరణ బెడ్రూమ్ గురించి చెప్పాను, గుర్తుందా? బెడ్రూమ్ గురించి గుర్తులేదా? ఇది ఘనమైన మాట పట్టుకోవాలంటే ఏంటంటే, ఇప్పుడు నువ్వు వినమ్మా రైతు నేను చెప్పే మాట జాగ్రత్తగా. అసలు ఇంట్లో అంతా వేస్ట్ ఉంటుంది, వేస్ట్ అంతా బాగా ఊడ్చేసి బాగా ఊడ్చి వంటగదిలో తుక్కు, హాల్లో తుక్కు, కిచెన్ రూమ్లో తుక్కు, తర్వాత వరండాలో తుక్కు, మళ్ళీ ఈ కాక బయట తుక్కు, ఇదంతా తీసుకొని రజిత వాళ్ళ బెడ్రూమ్లో పెట్టుకుంటాట. వెంటనే ప్రతిభ తెలిసిపోయింది ఆ విషయం. రజిత కొంచెం సలహా చెప్పాము, మాకు ఏం చెప్తాం, ఏమన్నా మళ్ళీ కొంచెం పని చేస్తాం నిజంగా నాకు ఎప్పుడు తెలియదా అసలు కింద చెప్పలేదు ఎక్కువ అసలు ఏమో ఎందుకో మరి గుళ్ళు ఎంత అవసరం ఏంటమ్మా నేను అయిపోతానన్నా నువ్వు పెట్టుకున్నా నాకు చెప్తే పెట్టుకుంటాను కదా ఎన్నాళ్ళు చేస్తున్నావు పని అంటే ఇది కాక ఇది ఎక్కడి నుంచి కాదు దగ్గర 4 నెలల నుంచి అందుకని అనుకుంటాం నీకు అసలు ఆరోగ్యం రావట్లేదు నీకు ఈ మధ్య బాగా టెన్షన్ పడిపోతున్నావు ఎంత దుఃఖందో అమ్మో చూసా అది చెప్పాలా చెప్పడం. ఇప్పుడు నేనేమంటానంటే ఇక్కడ తుక్కు ఇక్కడ తుక్కు ఇక్కడ తుక్కు అక్కడ తుక్కు అన్ని బెడ్రూమ్ పెట్టేది తెలుసా, ఇదే మన బెడ్రూమ్. మనం హృదయంలో పెట్టుకుంటే నిజంగా మనం నిలబడుతుందామా? అదే ఎప్పుడు చెప్పాను అన్నమాట. అలసిపోయిన మన శరీరాల్లో ప్రాణాలు ఎందుకు తృప్తిపరచబడలేదంటే ఏమి నీచములో ఏమి ఘనములో గుర్తుపట్టాలి. అందుకే ప్రభు అంటాడు నేను నీకు ఘనమైన మాట చెప్తున్నాను ఏంటి తెలుసా, ఇదిగో నిన్ను విడిపించడానికి నిన్ను రక్షించడానికి నేను నీకు తోడుగా ఉంటాను అని ఇంకో ఘనమైన మాట చెప్తాను చూడు. అది అత్యంత మాట చదవడం అక్కడి నుంచి కాదు. కనుక వారు నీ మీద యుద్ధం చేతురు కానీ నిన్ను జయించకపోదురు. యుద్ధం చేసేదే కానీ జయం నీకే వస్తుంది, వాళ్ళు నేను ఏమి చేయలేరు అని చెప్పింది. అంటే దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించదను, బలత్కారుల చేతిలో నుంచి నిన్ను విమోచించదను. ఇప్పుడు నీచమైన మాటలు చెప్పిన వాళ్ళ మాటలను పక్కన పెట్టి ఘనమైన మాట చెప్తున్నా ఇవి నేను పెట్టుకో. అప్పుడు అలసిన ఇర్మియా ఎంత ఉదాహరణ పొందాడు తెలుసా, ఎంత తృప్తిపరచబడ్డాడు. అలసిన ఆశను దేవుడు ఏం చేస్తానంటాడు, తృప్తిపరుస్తానంటాడు. ఎలా తృప్తిపరుస్తాడు? ఎట్లా అలసిపోయాడు? ఏలియా అలసిపోయాడు, ఇంకా మోషే అలసిపోయాడు, సమూయేలు అలసిపోయాడు, అబ్రహాం అలసిపోయాడు. అనేక అలసిపోయిన వాళ్ళ ఆశని అందరూ తీర్చేశాడు దేవుడు. ఏలియా కొంచెం మొదటి వర్షం కూర్చొని అలసిపోయి ఏ మాట మాట్లాడాడో నేను చచ్చిపోతాను చంపేసేయాలి ఆలోచించాను సార్. కానీ చిత్ర విషయం ఏంటంటే మనం మీరు ఇక్కడ కూర్చున్నారు కదా, దేవుడు మీకు మాట్లాడుతున్నాడు. మరి ఒకవేళ మీరు కూర్చున్న వారు ఏ విషయంలో మీరు అలసిపోయారు అని మీరు కంగారు పడాలి. మీకు ఉంది లోపల ఏంటో తెలుసా, గెలవాలి, మాకున్న సమస్యల నుండి బయటకు రావాలి. కానీ మీకున్న నిరంతర శ్రమల వల్ల మీరు అలసిపోతున్నారని అర్థమైంది. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, అది నెరవేరట్లేదు, మీరు అలసిపోతున్నారని తెలుసు. అంతేకాదు పాపంతో కూడా పోరాటం చేయకూడదు అనుకుంటున్నారు, కానీ అలసిపోతున్నారు. ఆ విషయంలో దేవుడు తెలుసు. ఇక 4వది నేను చెప్పిన మాట అంటే తెలుసా, 4వ మాట ఏం చెప్పాను, మనుషులు మిమ్మల్ని మోసం చేస్తున్నారు, మనుషులు నమ్ముకుంటున్నారు, వాళ్ళు మోసం చేస్తారు. మీరు కంగారు పడుతున్నారు.
ఈ రేంజ్లో మీరు ఎట్లా అలసిపోయినా సరే దేవుడు మీరు తృప్తిపరుస్తున్నాడు. ఒక్కటి గురిపెట్టుకోవాలి, మీ పరిస్థితులన్నీ దేవుడికి ఇచ్చేసాడు. నేను ఏదో అనుకుంటాను చాలాసార్లు, ఏ విధంగా నేను తృప్తిపరచబడుతున్నానంటే నేను ఏం చేస్తాను, నేను చేస్తున్న విషయం ఏంటంటే, ఒకటి వాగ్దానం మీద నమ్మకం పెట్టుకున్నాను. రెండోది ఏంటంటే మరి దేవుడికి అప్పగిస్తున్నాను. ప్రతి పాయింట్ కూడా దేవుడికి అప్పగించేసుకోవాలి, ప్రభు ఇష్టం అని చెప్పేసి. ఆ తర్వాత దేవుడిని ఆరాధిస్తూ ఉంటే మనం చాలా బాగుంది. అందుకే ఈరోజు మనం ఆరాధించాలి, సంఘ సహవాసం కలిసి ఉన్నాం. ఇవి మనకు దేవుడు ఒక ఉదాహరణ ఇస్తాడు. మనం ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఈరోజు చాలు. అలసిన వారి యొక్క ఆశను తృప్తిపరిచే దేవుడిని ఆరాధించాలి. ఎప్పటి వస్తూ ఆరాధిస్తూ
స్తోత్రం స్తోత్రం దేవా స్తోత్రం ప్రభువా స్తోత్రం స్తోత్రం ప్రభువా స్తోత్రం
మేము అతన్ని తృప్తిపరచగలిగే విషయాన్ని 30:24 ఆయన ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు మీరు చెప్పిన మాటలు అదే మేము చదువుకున్నప్పుడు ప్రభా తండ్రి నిజంగా ఈ రోజు మేము కూడా చాలా విషయాలు కలిసిపోతున్నాం ప్రభా. ఎప్పుడు చూసినా నేను శ్రమలే ప్రభా, బాధలు కష్టాలు ఇబ్బందులు అయ్యా. అయితే ప్రభా మరి ఇంత అలసిపోయిన ప్రభా మేము ఒక పోరాటంలో ఉన్నామని ఆ పోరాటంలో ప్రభా ఆయన కేవలం మా పరిస్థితులు మేము ఆధారపడలేదు కానీ మీ మీదే మేము ఆధారపడతా ఉన్నాం. మీరే మా గురి నిరీక్షణ ప్రభా అయ్యా. మీరు మా ఆశయం ఉన్నారు ప్రభా. ఇశ్రాయేలు ఇది మొదలు నుండి దేవుడి మీద ఆశ పెట్టుకోగలరు అయ్యా. మీ మీద పెట్టుకున్న ఆశ ప్రభా మీరు ఒమ్ము చేసే దేవుడు కాదు. వాటిని నేను చక్కగా నెరవేర్చి తగిన కాలంలో ఆ ప్రతి సమస్యను మీరు విడుదలించే దేవుడు అని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాడు ప్రభా నాయన. అది మాత్రమే కాదు ప్రభా నాయన అయ్యా. ఈ లోకంలో మంచిగా జీవించాలని ప్రభా అయ్యా. మంచిగా బ్రతకాలని అయ్యా ఆలోచించి ఈ రోజు వరకు ఎంతో పోరాటంతో ప్రభా శరీరం ఆత్మకు శరీరం ప్రభా అంతర్గత పోరాటం జరుగుతూ ఉందయ్యా. ఇది విగ్రహాలు జరుగుతూ ఉంది ప్రభా అయ్యా. మా బలహీనతలు మరలా మా మీద విడుదల చేస్తూ అయ్యా మమ్మల్ని ఆయన దాన్ని ఎంతో ఇబ్బంది పెడుతుండగా ప్రభా అయ్యా. వాటి నుంచి బయటికి రావాలని ఎంతో ఆశ సంవత్సరం ఎంతో ఆశపడతా ఉన్నాం ప్రభా. అలసిపోయాం ప్రభా. ఈ సంవత్సరం ప్రభా అయితే మీరు ఇస్తున్నారు ప్రభా. ఒక భరోసా ఇచ్చారయ్యా. ఆశ నేనే తెలుస్తానని చెప్పారయ్యా. అవును తండ్రి మా ప్రభా మీకు వందనాలు. ఎన్నో వాగ్దానాలు ఇచ్చావు ప్రభా. ఎన్ని వాగ్దానాలు ప్రభా అయినా వాటిలో కొన్ని నెరవేరి ఇంకా ఎక్కువగా నెరవేరాల్సిన నీ ప్రభా అయ్యా. ఇంకా నెరవేరేది ఏంటి అని ఎదురు చూస్తున్నప్పుడు ఇంకా ఎంతకాలం అనుకుంటున్నప్పుడు మీరు అంటున్నారయ్యా. నిజంగా వాటిని కూడా మీరు నెరవేర్చే దేవుడు అయినా వాటిని నెరవేర్చే దేవుడు అయ్యా. ఇప్పుడు నా పక్షాన్ని ఇచ్చిన వాగ్దానాలు ఈ సంఘం పక్షాన్ని ఇచ్చిన వాగ్దానాలు అన్ని కంప్లీట్ గా నెరవేరితేనే అయ్యా ఇప్పుడు మాకు తృప్తి ప్రభా. ఆ తృప్తిని మీరు ఒకరికయ్యా తండ్రి. అది ఏ రూపంలో ఏ కోణంలో ఇస్తారు మీకు తెలుసు ప్రభా. అయితే మేము కేవలం నమ్ముతున్నాం ప్రభా అంతేనాయన అయ్యా. మీ మీద ఆశ పెట్టుకుంటున్నాం ప్రభా అయ్యా. మీరు తప్పక చేసే దేవుడు స్తుతిస్తున్నారు అయ్యా. మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మా కొరకు రక్తాన్ని కాల్చిన దేవుడు అయినా అయ్యా. మా ఆశ తీర్చేందుకు మీరు సిద్ధమే ప్రభా అయినా అయ్యా. నీతిమంతుని యొక్క ఆశ అయ్యా సంతోషం చేస్తుందని చెప్పావు ప్రభా అయ్యా. నీకే స్తోత్రాలు ప్రభా. అంతేకాదు అయినా అనేక మంది మనుషులు ప్రభా నాయన రకరకాలుగా అయ్యా ప్రభా ఎన్నో మాటలు ప్రభా నాయన అయ్యా. ప్రభా నాయన మాట్లాడుకుంటుండగా ప్రభా అయ్యా నిజంగా కొన్నిసార్లు నిరాశ మాటలు ప్రభా మరికొన్నిసార్లు ప్రభా నమ్మటానికి ఆస్పదమైన మాటలు ఇవన్నీ మాకు తెలిసినప్పుడు నిజంగా ప్రభా అయ్యా వాటి వైపు చూడొద్దని చెప్పావు అయ్యా. ఏమి నీచంలో ఏమి ధనంలో గుర్తుపట్టమని చెప్పావు అయ్యా. మీరు అంటున్నారు నీకు విడిపించడానికి నేను రక్షించడానికి నేను నీకు తోడే ఉందని చెప్పావు ప్రభా. వారు యుద్ధం చేస్తారు కానీ యుద్ధంలో గెలవలేదని చెప్పారు ప్రభా. నేను నిన్ను విడిపిస్తాను విమోచిస్తానని చెప్పిన దేవుడు అయినా ఈ విధంగా మాటలు సెలవిస్తూ బలపరుస్తూ నడిపిస్తున్న విధానం పెట్టుకోండి స్తోత్రాలు. ఈ విశ్వాస జీవితంలో ఒక భయంకరమైన యుద్ధం ఉందని ఆ యుద్ధంలో పోరాటాలు ఉన్నాయని ప్రభా. ఆ పోరాటాల్లో మేము ఆగిపోవడం లేదు కానీ అయినా అయ్యా కలిసిపోతాం కానీ ఆగిపోమని ఒక విషయాన్ని అయ్యా మీరు రుజువు చేస్తూ వస్తున్నారు ప్రభా. అందుకని నీకు స్తోత్రాలు. మా పితరులను విడిపించిన దేవుడివి, మా పితరులను తృప్తిపరిచిన దేవుడివి, మమ్మల్ని ప్రభు తృప్తిపరిచే దేవుడిగా ఉన్నావు ప్రభా. నిజంగా అయినా ఆశగల ప్రాణంలో ఇక నువ్వు తప్ప ఇంకెవరు ప్రభు తృప్తిపరిచేది అయినా. అందుకే మమ్మల్ని సాటిస్ఫై చేయడానికి ఏమిస్తే మేము సాటిస్ఫై అవుతామో కూడా నాకు తెలిసే మీరు ప్రభా ఏమి ఇవ్వలేదుగా మిమ్మల్ని మీరే ఇచ్చి వేసుకున్నారు ప్రభా అయ్యా. మీరు మాకు అప్పగించుకున్నారు ప్రభా అయ్యా. ఇంకా మాకు ఎంత సాటిస్ఫాక్షన్ అంటే అయ్యా ఎంతకంటే మాకు తృప్తి అవసరం లేదు ప్రభా. ఏమి డబ్బు లేదంటే ఇంకోటి ఇవ్వలేదు ప్రభా. మిమ్మల్ని మీరే మాకు ఇచ్చుకున్న విధానానికి ఘనమైన నీ ప్రేమకు నేను వెళ్ళలేని ఆ త్యాగము ప్రభా. ఏమి ఇచ్చినా రుణం తెచ్చుకోలేను ప్రభా. నీకే స్తోత్రం. ఏమి ఇచ్చినా తీర్చేది లేదని తెలిసి నా హృదయపూర్వకంగా ఈ రోజు ఆయన అందరితో పాటు కలిసి మా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధనలు యేసు ప్రభు నామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఎవరైనా సాక్ష్యం చెప్పాలంటే చెప్పచ్చు. ఈ వార్త కూడిన విషయాలు ఆదరించిన పరిస్థితులు దేవుడితో మీరు నడుచుకున్న విధానాలు సింపుల్గా మీకు వచ్చిన అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు ఏ విధంగా బలపరిచాడు, ఏ విధంగా స్వస్థపరిచాడు, ఏ విధంగా మాట్లాడారు దేవుడు ఆదరిస్తున్న విషయాలు కూడా మీరు చెప్పుకోవచ్చు. సింపుల్గా ఫస్ట్ జైలు చెప్పారు. దేవుడు అయితే లాస్ట్ శుక్రవారం నుంచి రచితకి హెల్త్ ఇష్యూ ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు నేను అంటే ప్రేయర్లు ఇంకా ఎక్కువగా చేసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. అట్లాగే అది నేను శుక్రవారానికి అంటే కొద్ది శాతం తగ్గింది ప్రాబ్లం అనేది. అది కొన్ని మాటల ద్వారా దేవుడు బలపరుస్తూ అంటే మీ ప్రతి శ్రమలో ఎంత అయితే శ్రమ ఉందో అంతకంత ఎక్కువ ప్రార్థన చేస్తే ఆ శ్రమను ఫాస్ట్గా తగ్గింది అనేది నేను ఒక యూట్యూబ్ ద్వారా చూసినప్పుడు కొద్దిగా బలపరిచాను దేవుడు.
ఒక వాక్యం ద్వారా. అట్లాగే మనం చర్చలో చెప్పుకునేది కూడా అంటే సాయంత్రానికి బాధ, రాత్రికి ఎక్కువ ఏడ్చి పొద్దునికి మళ్ళీ సంతోషంగా ఉంటామని వాక్యం ద్వారా బలపరిచారు. అట్లాగే నేను చదువుకునే డైలీ వాక్యం ద్వారా బలపరిచారు. అట్లాగే నాకు కూడా కొద్దిగా హెల్త్ ఇష్యూ వచ్చింది మొన్న. నేను ఫ్రైడే దాకా అట్లా ప్రాబ్లం ఉంది, నిన్న సాటర్డే నుంచి నాకు తగ్గిపోయింది. ఇట్లా దేవుడు నాకు సహాయం చేశారు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు తీర్చుకుంటారు. మరి ఈ వీక్లో తన ఏ విధంగా మరి బాధ్యత నింపాడు, మరి ఇంట్లో పరిస్థితులను బట్టి తన ఇద్దరు బట్టి కూడా బాధ్యత నింపాడు. అట్లాంటి బలహీన పరిస్థితుల్లో తన దేవుడు ఏ విధంగా బలపరచాడు క్లుప్తంగా మరి జైదీ మనతో పంచుకున్నాడు అనమాట. అలాగే ఇంకెవరైనా చెప్తారన్నమాట. అదేవిధంగా కాదు, ఎలా మిమ్మల్ని ఎలా బలపరచాలి. ఎప్పటికప్పుడు మనం ఏంటంటే మన జీవితాన్ని అబ్జర్వేషన్లో పెట్టుకుంటూ ఉండాలి. ఏం జరుగుతుంది వీక్లీలో మనకు అసలు ఎలా నడిపిస్తున్నాడు దేవుడు, మనం ఆయన పద్ధతిలో నడుచుకుంటున్నామా లేదా అని మనం ఏం చేయాలి, ఇప్పుడు కూడా పరీక్షించుకుంటూ ఉండాలి. దేవుడికి దూరం అవుతున్నామా, దేవుడి దగ్గర అవుతున్నాం అనే విషయంలో మీకు అబ్జర్వేషన్ ఉండాలి. మీ అందరూ మీరు చెప్పాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవుడికి మీరు దగ్గరగా ఉండాలా, దేవుడికి దూరంగా ఉండాలా, అంటే దేవుడి దగ్గర అవుతున్నట్టు అనిపిస్తుందా? ఈ వీక్లో మాత్రం నేను కొంచెం ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలి, పాస్టర్ లేదా ఇట్లా అని ఒక అనిపిస్తుంది. అట్లా ఈ వారిలో మాత్రం చక్కగా దేవుడికి దగ్గరగా నేను క్లోజ్గా చక్కగా దేవుడితో ఫ్రెండ్షిప్ చేయడానికి నా చక్కగా వాక్యం చదువుకోవడం ప్రారంభం దేవుడు భలే సహాయం చేస్తుంది. అట్లా మనం చదువుతున్న వాక్యాలు నేను చెప్పాను ఆల్రెడీ మీకు ద్వితీయ తీసుకున్నాను 18 నుంచి 34 వరకు చదవగలిగాను. మనం నెక్స్ట్ వీక్ ఈ వీక్ నెక్స్ట్ వీక్ ఈ 18 నుంచి 34 చదువుతున్నప్పుడు చూడకుండా అది నువ్వు ఎవరైనా ఇప్పుడు వాగ్దానం చెప్పగలవు. 18 నుంచి 34 ఇప్పుడు 32లో ఉన్నావు ఈరోజు, 32 అంతే. ఈరోజు 32 వాగ్దానం వీటిల్లో ఏదైనా వాగ్దానం ఇస్తారు. అవి 32 వాగ్దానాలు, చాలా వాగ్దానాలు వచ్చినాయి వీటిలో. చెప్పరాదు నిబంధన మీరు ధైర్యంగా ఉండదు, నేను నీకు తోడుగా ఉంటానని చెప్పట్లేదు. నేను నీకు తోడుగా ఉన్నాను. ఇంకా నీకు బలపరిచిన మాట్లాడన్నా వాళ్ళు చదువుకుంటున్నప్పుడు పలానా విషయం నన్ను బాగా ఇంప్రెస్ చేసింది, బలపరిచింది. పరామర్శించి దాని తత్వాలు అలాంటి పరిస్థితి వచ్చి దేవుడు రక్షించాడు అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నాను. తర్వాత 11వ వచనంలో యెహోవా వాడిని నడిపించడం, యెహోవా మాత్రమే వాడిని నడిపించడం. సిచ్యువేషన్స్లో ఆయన కాబట్టి నడిపించాడు. 19 అంటారు కదా, నేను కాబట్టి వచ్చుకున్నాడు. అట్లాగే వేసుకున్నాడు కాబట్టి వాళ్ళు నా సిచ్యువేషన్ నడిపించాడు. లేదంటే వాళ్ళు చేసిన పనులకి వాళ్ళకి అక్కడే వాళ్ళని లేకే అట్లా ఉండాలన్నమాట. కానీ దేవుడు అలా చేయకుండా అవి మనం ఇన్వాల్వ్ చేసుకుని నిజమే కాక ఒక వెళ్ళాలని అనుకున్నప్పుడు అవి మనం మాట్లాడాలని చేస్తాడు. తర్వాత ఈ వీక్లో రచన అది దేవుడితో ఎలా ఉంది సహవాసం బయట పడలేదు. ప్రేయర్ చేసుకున్నాను, వాకింగ్ చదవడం, రిలాక్స్ చేసుకున్నాను.
వాక్యాలు నేర్చుకున్నాను. మీకు ఏదైనా బాగా వచ్చినా, శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా ఆ 7 వాక్యాల్లో ఒక చిన్న 2 వాక్యాలు చెప్పాము. ప్రశాంత్ చూడండి, అవి 2 సార్లు ఏది ఎవరి మనసు నీ మీద ఆనుకున్నా అన్ని పనులు సరసంగా కాపాడు. కీర్తన 53:22 వచనంలో ఈ వారం ఎక్కువ ఆయనని ఆదుకోను. అంటే ఏం లేదు, వాళ్ళు గుర్తుపెట్టుకుంటారా లేదా అనే ఉద్దేశంతో ప్రశాంత్ బాగా. ఇంకా మరి ఇంకా రాను మనం దేవుడు చేసిన మేలులు మొత్తం మీరు ఐడెంటిఫికేషన్ చేసి ఒక పేపర్ మీద రాసుకుంటున్నారు. ప్రభు చేసిన ఉపకారాలు, తర్వాత మనలో ఉన్న లోపాలు, సంవత్సరానికి మనకు అర్థమైపోయింది. మనలో ఉన్న లోపాలు రాసుకోవాలి, దేవుడు చేసిన మేలు రాసుకోవాలి, దేవుడు ఇచ్చిన వాగ్దానాలు రాసుకోవాలి. ఇప్పుడు 3 పాయింట్లు వచ్చేసినాయి. 4వది ఏంటంటే మనం నెక్స్ట్ ఇయర్లో తీసుకోబోతున్న తీర్మానం, అది కూడా మనం చక్కగా ఒప్పులు రాసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. మన కుటుంబాల్లో కానీ ఎట్లాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి, ఆ సిచ్యువేషన్స్ తగినట్టుగా వాక్యాలు వస్తున్నాయా లేదా? ఒక్క మాట చెప్పాము. యువతలో కుటుంబంలో జరిగిన పరిస్థితులను బట్టి మనకి కరెక్ట్గా ఆ సిచ్యువేషన్ తగ్గితే ఎవరి వాక్యం వస్తున్నారు. ఆ తర్వాత నువ్వు చదువుకున్న వాక్యం ఎలా ఉంటుంది తను? అది ఇప్పుడు నువ్వు జనం చూస్తున్నావు, బయట పరిస్థితులు, లోపల పరిస్థితులు, కుటుంబంలో ఎవరి సమస్యలు వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. వస్తున్నప్పుడు కరెక్ట్ నువ్వు చదువుకున్న వాక్యం దాంతో లింకప్ అవుతున్నట్టుగా అనిపిస్తుందా? అంటే నాకు తెలిసి ఇప్పుడు కీర్తన చదువుతున్నావు అంతేనా? ఈ పక్కన ప్రతి కీర్తన చేస్తాను. ఇప్పుడు 4 ఇప్పుడు కీర్తన 1 నుంచి 150 చదవగానే మళ్ళీ 10 అధ్యాయం వస్తున్నాం అంతేనా? అట్లా కీర్తన మాత్రం చదువుతున్నాం. అట్లా సీన్ కూడా ఒక మాట చెప్పి సీన్ చదువుకున్న వాక్యాలు కరెక్ట్గా మీకు మీతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. దేవుడు చదువుకున్న వాక్యాలు అది ఇంపార్టెంట్ అండి. మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు చదువుకుంటున్న వాక్యాలు మీతో మాట్లాడుతున్నట్టు కదా. నాకు ఈ పరిస్థితులు ఉన్నాయి, ఈ పరిస్థితుల్లో దేవుడు నాతో మాట్లాడుతున్నట్టు అన్ని వాక్యాలు అనిపించకపోయినా కొన్ని వాక్యాలను అనిపించాలి. అలా అనిపించకపోతే కొన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు అధ్యాయం కాకపోయినా నెక్స్ట్ అధ్యాయం మనకు అలా నిజమే కదా అంటూ చదువుకుంటూ వెళ్తాం అన్నమాట. అలా రాకపోతే గురించి మనం జాగ్రత్తగా ఆలోచించి ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. నేను చేస్తాను జాగ్రత్త ఎట్లా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రార్థన పాయింట్ చక్కగా ఈ వీక్లో బాగా ప్రార్థన నడిపింపు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు నిజంగా చూడండి. ఒకసారి మీరు ఆలోచించి ఇంట్లో ప్రార్థన చేసుకున్నప్పుడు మీరు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ నడిపింపు ఎలా ఉందనిపిస్తుంది మీకు? నిజంగా కావాలని మీరు ప్రార్థన చేస్తున్నట్టు అనిపిస్తుందా? లేదంటే ఏదో బద్ధకంగా, భారంగా, ఏదో అనాలోచితంగా ప్రార్థన చేస్తున్నట్టు అనిపిస్తుందా? లేదు, దేవుడే నడిపిస్తున్నాడు నా ప్రార్థన అని అనిపిస్తుందా మీకు? నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నిజంగా దేవుడే ఈ ప్రార్థన నడిపిస్తున్నాడు అని మీకు అనిపిస్తుందా లేదా? ఒక మాట చెప్పండి. ఫస్ట్ రవి ప్రార్థన చేస్తున్నట్టు ఎందుకంటే ప్రభు నడిపించిన ప్రార్థన ఒక అక్సెప్ట్ చేసుకుంటానమ్మా, మీరు లోకాన్ని చేయించి తిరిగి వచ్చేస్తుంది. అదే సాటిస్ఫైడ్. అది ఎలా ఉంటుందంటే అసలు ఆ సమయంలో చెప్పడం పొందుకున్నాను తెలుస్తాను. ఒకవేళ అట్లాంటి సాటిస్ఫాక్షన్ ఒక చిన్న ఫీలింగ్ రాలేదనుకోండి, మళ్ళా కూర్చోండి దేవుడు అసలు కొంచెం కూర్చోండి. అది వచ్చేదాకా కనీసం లేకపోతే మీకు ఖచ్చితంగా అది అలా ఒక అరగంట చేసుకుని చాలు, అలా ఒక గంట సేపు చేసుకున్న చాలు. అది మాత్రం రావాలి ఖచ్చితంగా. మీకు ఆరాయించాలి. తిన్న వాక్యం ఆరాయించుకోవాలి, విన్న వాక్యం, చదువుకున్న వాక్యం చేసుకున్న ప్రార్థన ఆట రావాలి మీకు ఖచ్చితంగా. అట్లా ఉండాలి. అలా చేయమని అడగలుగుతాం. అలా చేయాలి. మన ఆన్లైన్ ప్రేయర్లో వాక్యం మనం ఏం చెప్పుకున్నాం? ఒక పాయింట్ చెప్తారు ఎవరైనా? మన ఏ విషయం గురించి చెప్పుకున్నాం? మన ఆన్లైన్ ప్రేయర్లో ఏ విషయం గురించి చెప్పుకున్నాం? చెప్పుకున్నాం. దాన్ని బట్టి మనమే తెలుసుకున్నాం. దేవుని ఆత్మ చేత మనం నడిపించబడగలం అనడానికి మొత్తం గుర్తులు ఎన్ని చెప్పాను? 9 లాస్ట్ గుర్తింపు 10 మొత్తం 10 విషయాలు 9 గుర్తులు అన్నమాట. 9 గుర్తులు. ఆ గుర్తులు మీరు మళ్ళా ఆలోచించి మళ్ళీ ఏమనుకున్నారు లోపల మళ్ళీ తలుచుకున్నారు ఎంత నా వాక్యం?
ఆకాశం అదే వైపు ప్రార్థన చేసుకో. అంటే భూలోకం సంబంధం కాకుండా ఆకాశం వైపు అంటే రైతు ఒక్కోసారి రైతుగా రాలేదు అనుకో, ఆ రోజు నైట్ ఉపయోగించావు కదా, పిలిచినంత కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అడిగితే చెప్పావా అనుకుని చెప్పావా? నేనే చెప్పాను. చూసావు, దీన్ని బట్టి నాకు అర్థమవుతుందంటే కొంచెం ఫార్వర్డ్లో ఉన్నాడు చక్కగా, వర్క్ చేయదు దేవుడు, కొంచెం చక్కగా దేవుడు నడిపిస్తున్నాడు, అర్థం లేదు. ఎందుకంటే నాకు అర్థమైపోవాలి లేదు. మీరు కాక చక్కగా అందరూ ఈ రీడింగ్ రూమ్లో బాగా ప్రార్థించడానికి ప్రభు స్వస్థపరుస్తాడు చేస్తాను. ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థిస్తాను, ప్రార్థన చేస్తాను. ఎక్కడ వాళ్ళు కలుగుస్తుంది ఒక నిమిషం ప్రార్థన కొరకు సిద్ధపడతాం. మనం వాళ్ళ ప్రభు వాళ్ళు వస్తుంటే ఆయన శరీరం అని అర్థం. ప్రార్థన చేసుకున్నాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభుత్వ పొందిని ప్రభు యేసు తన అడ్డుకున్న రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని పిలిచి ఇది మీకు ఒక నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దేవుని చేయడం చెప్పాను. స్తోత్రమైన పరిశుద్ధ ప్రేమ తండ్రి మీకు స్తోత్రాలయ్యా. ఈరోజు మా ముందు వచ్చిన రొట్టెను బట్టి నేను ఎంతో శ్రద్ధిస్తున్నానయ్యా. ఇక్కడ మరి నాయన తండ్రి ఇద్దరు ముగ్గురు నాన్న ఎక్కడైతే గురువు ఉంటారు వారి మధ్య నేను చెప్పాను ప్రభావ. ఒక్కొక్కరు ఆత్మీయ జీవితం ప్రభావ మరి చెప్తున్నప్పుడు వాళ్ళ మాటల్లో మాకు తెలుసుకోవాలి. ఎవరు మీతో క్లోజ్గా ఉంటున్నారు, ఎవరు చక్కగా ప్రభావ నీలో బలపరచబడుతున్నారు అనే విషయాన్ని చెప్తున్నప్పుడు వాళ్ళని బలపరిచిన విషయాన్ని బట్టి కూడా నీకు స్తోత్రాలయ్యా. అలసిపోయిన మా జీవితాన్ని మీరు నిజంగా తృప్తిపరిచే దేవుడుగా ఉన్నారు ప్రభావ. అయ్యా ఇది మమ్మల్ని వదిలిపెట్టే దేవుడు కాదు, మా జీవితమే ఒక యుద్ధ రణరంగం ప్రభావ. ఈ యుద్ధంలో ప్రభావ మేము గెలవాలి, ఓడిపోని చెప్పారయ్యా, మేము జయిస్తామని చెప్తున్నామయ్యా. అందుకని అయ్యా ఇగో ప్రభావ మేము అలసిపోతామేం కానీ ఆగిపోకుండా మేము సాగిపోయే మౌనంగా అనిపించండి అయ్యా. మీ చేతికి అప్పగిస్తున్నాను. ఈ రొట్టె మీరు ఆశీర్వదించండి. ఈ సంఘ సరిహద్దులు మీరు విశాలపరచండి. ఈ రొట్టె ప్రభావ ఇంకా అనేక మందికి సరిపడా రొట్టె ప్రభావ అయ్యా ఎప్పుడైతే కొద్దిమంది తీసుకుంటా ఉన్నారు, ఇంకా సరిపడా మెంబర్స్ని సరిపడా ఆత్మను మీరు సమకూర్చండి అయ్యా. మేము అడుగుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో స్తుతించి ప్రార్థించి పుచ్చుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆ ప్రకారమే భోజనం చోట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం కొత్త నిబంధన, మీరు దీన్ని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దేన్ని చేయడం చెప్పాను. స్తోత్రం ఆయన పరిశుద్ధ ప్రేమ తండ్రి, మీకే స్తోత్రాలు. ఇది ప్రభు శరీరం అని చెప్పారయ్యా. ప్రభు శరీరం వివేచించుకుంటుంది త్రాగువాడు తనకు శిక్షాంతం కలుగుతుంది త్రాగుతున్నాడని మొదటి కొరకు రాసిన 11వ అధ్యాయంలో మాట్లాడారు ప్రభావ. ఇందువల్ల మేము చాలా మంది మేము బలహీనము ఆయన రోగులు న్యాయమో ప్రభా ఆయన తండ్రి, మరి ఆయన చాలా మంది నిద్ర సంబంధంగా ట్రై అయిపోతున్నాడు చెప్పారు ప్రభా. వీటన్నిటి విలువలు అయితే మనమే విమర్శించుకున్నాడు తీర్పు పంపుకోవడం కూడా మీరు రాయించారు ప్రభా తండ్రి. అయ్యా మీ శరీర రక్తం దగ్గర మేము వచ్చినప్పుడు మా జీవితాన్ని మమ్మల్ని పరీక్షించుకుంటా ఉన్నాం. అయ్యా ఇవ్వ మమ్మల్ని పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. అయ్యా సరిహద్దులు మీరు విశాలపరచండి. మీరు ఆ రోజు 5 రొట్టెలు 2 చేపలను మీరు చేతులు పెట్టుకుని వాటిని ఆశీర్వదించి ఇచ్చినప్పుడు ఎంతమంది తిన్నారు ప్రభావ. అలాగే ఈ రొట్టె, ఈ శరీరాన్ని, ఈ రక్తాన్ని, ఈ ద్రాక్షరసాన్ని మీరు ఆశీర్వదించండి. అనేక ప్రభావ ఇది ఆహారం అవ్వాలి ప్రభావ. ఆయన మీరు ఆకర్షించుకోండి. వాగ్దానాలు మరి మేము ఎదురు చూస్తూ ఉన్నాం. మాకు ఇచ్చిన వాగ్దానాలు
అయ్యా ఇంకో ఇంకా నెరవేరలేదని ఇంకా ఎప్పుడు మనం అనుకుంటా ఉన్నాం. మరి ఆశ అయితే ఉండదు ప్రభావ మీ వాగ్దానాల పట్ల. కానీ అలసిపోతా ఉన్నాం. అలసిన వారి యొక్క ఆశను మీరు మాత్రమే తృప్తిపరచగలరు ప్రభావ. అయ్యా ఇంకో అందుకని ఆ మాటలకి అప్పగించుకుంటూ ఈరోజు మనం మేము పరీక్షించుకుంటూ కృతజ్ఞతాస్తుతులతో యేసు ప్రభు నామంలో ఈ ద్రాక్షరసాన్ని తెచ్చుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ద్రాక్షరసం కూడా తీసుకున్నాం. స్తోత్రం నాయన పరిశుద్ధుడా, ప్రేమగల నీకే స్తోత్రాలు ప్రభా. నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇంతవరకు మన శత్రువులుగా ఉంచి మీ గొప్పలో భద్రపరచండి ఆయన. అలాగే ఈ రోజు మమ్మల్ని తండ్రి మీ ఆనందం జరిగించడానికి తెలిసినటువంటి మీకు స్తోత్రాలు. ఆయన ప్రభా ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ చేతికి అప్పగిస్తున్నాను. ఈ పరిసర ప్రాంతాన్ని మీ బాధకు సమర్పిస్తున్నాను ప్రభా. అయ్యా ఇక్కడ ప్రభా మీ చెత్త ప్రభా మీరు ఇచ్చిన వాగ్దానాలతో ఇప్పుడు రావడం జరిగిందయ్యా. మీరు మీ పరిచయం మరి ఎక్కడ కూడా అలసిపోకుండా చేయడానికి సహాయం చేయండి. అయ్యా ఇప్పుడు మరి ఎన్నో వాగ్దానాలు మాకు ఇచ్చారు ప్రభా. ఆ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చబడాలి ప్రభా. అవి ఇంకా ఎప్పుడు నెరవేర్చబడాలి అని అలసిపోయిన మా ఆశను ప్రభా. అయ్యా మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వాటిని మీ గొప్పలో జ్ఞాపకం చేసుకొని అయ్యా ఈ యొక్క సహవాసాన్ని ఆశీర్వదించండి. ఈ సంవత్సరం ప్రభా మీ చెత్తలో ప్రభా ప్రతి మందిరం నింపబడాలి ప్రభా. నీ మందిరాన్ని మహిమతో, నీ మందిరాన్ని ఆత్మలతో, నీ మందిరాన్ని నీ యొక్క కృపతో, నీ మందిరాన్ని నీ యొక్క చిత్తంతో నింపండి ప్రభా. అయ్యా నీ మహిమతో నింపండి అయ్యా, నీ ప్రభావంతో నింపండి ప్రభా. అయ్యా ఇంకో మేమైతే ఏ కొన్ని పబ్లిసిటీ మాకు కానీ ప్రభా. అయ్యా ఇంకొక కేవలం ప్రభా మీ వాగ్దానాన్ని మాకు పబ్లిసిటీ ప్రభా ప్రారంభిస్తున్నారు. ఆకర్షించయ్యా అయ్యా, మీరు ఆకర్షించుకుంటున్నారు ప్రభా. అయ్యా ఇంకో ప్రభా అత్యధికంగా మీరు తెలియపరచండి, మమ్మల్ని సహాయం చేయండి, కృప చూపించండి. జీవితమంతా అనుసరించినడే నా జీవనము. జీవితమంతా అనుసరించినడే నాకై నిలువెల్ల సిలువలో నలిగి కలిగినడే. నాకై నిలువెల్ల సిలువలో నలిగి కలిగినడే.
వారంలో జరిగే ప్రకటన యథావిధిగా మరి ఈ వీక్లో బుధవారం నాడు బుధవారం పగలు మనకి 24వ తారీఖు వచ్చిన బుధవారం ఉదయం 10 గంటల మనకు ఉపవాస కుటుంబ జరుగుతుంది. గత మందులు స్టార్ట్ దగ్గర నుంచి మనం పెట్టుకుంటాం 24 బుధవారం వచ్చి పెట్టుకుంటున్నాం. ఉదయం 10 గంటలు వచ్చేసి దాని చక్కగా ప్రార్థన పౌర్ణమి చేసేది మరి విధంగా జరుగుతుంది. ఆ తర్వాత భోజనం చేసేసి మనం వెళ్ళిపోతాం అన్నమాట. బుధవారం నెక్స్ట్ గురువారం 25వ తారీఖు అన్నమాట. 25వ తారీఖు సాయంకాలం మరి తెనాలి వాళ్ళు అట్లా మరి వాళ్ళందరూ వస్తున్నారు అనమాట. 25వ తారీఖు సాయంత్రం 7 గంటలకు ప్రోగ్రాం. మామూలుగా అయితే రవి వాళ్ళ ఇంట్లో మనం వచ్చారంటే క్రిస్మస్ స్పెషల్ మీటింగ్ అన్నమాట. ప్రతి సంవత్సరం అట్లా పెట్టేవాడు. ఈసారి వాళ్ళ పేరు పెట్టాలి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నా ఉంటారు. అయితే నేను ఏం చేయాలంటే సలహా మనకి తెలిసిన దగ్గరే చక్కగా మరి అందరూ వస్తే ఫ్రీగా ఉండొచ్చు. భోజనాలు చేసే విషయంలో కానీ కొంచెం ఫ్రీగా ఉంటుంది. తిరిగిగా ఉంటుంది. కొంచెం పైన ప్రార్థన పెట్టే విషయంలో కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు వాకింగ్ కూడా చక్కగా చెప్పొద్దు. తిరిగిగా ఉన్నప్పుడు అందరూ ముగిసాలని వస్తే వస్తూ ఉంటారు. ఇది బాగుంటుందని ఉద్దేశంతో ఇలా చెప్పినప్పుడు సరే వీళ్ళు కూడా చక్కగా మనందరూ పెట్టేసి రేపు 25వ తారీఖు సాయంకాలం 7 గంటల మీరు చక్కగా అందరూ రావాలంటారు. ఆ రోజు అందరికీ హాలిడే మెయిన్. అందుకని ఆ రోజు ఉదయం 5 గంటలకు పెట్టాం ఆరాధన వల్లభాపంలో 5 టు 6:30 ఆరాధన అయిపోగా అందరూ టిఫిన్ అన్ని అరేంజ్ చేస్తాం అనమాట. అయిపోగా వెంటనే 8:30కి అక్కడ ఉంటుంది అనమాట. 8 గంటలకి అని చెప్పాం. 8:30 స్టార్ట్ అయిన తెలాల్లో అక్కడి నుంచి 10:30 వాళ్ళ తర్వాత ఇప్పుడు ఇక్కడ మన షాప్ చూస్తారా సిస్టమ్ పడుతుంది. షాప్లో జరుగుతాం ప్రార్థన మేము అక్కడ పెట్టాం అనమాట. ఎందుకంటే అక్కడ వాళ్ళది ప్రోగ్రామ్ వేరే వాళ్ళది. ఇక అక్కడి నుంచి మనం పెట్టుకు వెళ్ళిపోతారు. మేము అక్కడి నుంచి మొత్తం జరుపుకొని ఇంట్లో చేస్తాం అనమాట. వెంటనే ఇక్కడ వాళ్ళు అందరూ అక్కడ ఆర్డర్ పెట్టుకొని వచ్చేస్తారు. ఇక్కడ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళిపోయినా పర్లేదు 7 గంటలకు సిద్ధపడి రావాలన్నమాట. ఇది ఎప్పుడంటే 25వ తారీఖు. నెక్స్ట్ ఇక 26 మనకి ఏ వారం వచ్చింది, శుక్రవారం వచ్చింది. ఆ రోజు పక్కన స్త్రీల పుట్టు మామూలుగా తెలిసిపోతాం. 25 స్త్రీల పుట్టు మామూలుగా తెలిసిపోతాం. ఇక నెక్స్ట్ 27వ తారీఖు శనివారం ప్రార్థన మనం 28 ఆదివారం వచ్చేసింది. ఆ రోజు నెక్స్ట్ ఇక మనం వస్తాం కానీ చెప్పుకుంటాం. 27వ తారీఖు శనివారం ఏ ప్రార్థన జరుగుతుందో చెప్తాను మీకు. రేపు వచ్చినప్పుడు చెప్పుకుందాం అనమాట. 28వ తారీఖు ఆదివారం వచ్చింది. ఆదివారం సాయంత్రం ఇక్కడ మనకు 4 గంటలకు అయిపోయింది కదా ఆరాధన. ఇప్పుడు అయిపోతుంది ఆరాధన. అట్లాగే అయిపోగానే వెంటనే మీరు ఒక గంట గ్యాప్ తీసుకొని 6 గంటలకు మీరు అక్కడ రావాలి. 28వ తారీఖు 28 అంటే ఆదివారం. ఆ రోజు ఏంటంటే మనకి యానివర్సరీ ఫంక్షన్ వచ్చింది అనమాట. ఆదివారం వచ్చేసింది ఆల్రెడీ. అందుకని చెప్పేసి సాయంత్రం 6 గంటలకు అక్కడికి వచ్చేస్తే 8:30కి మన పూజ జరుగుతుంది. ఇక చక్కగా వెళ్ళిపోవచ్చు అనమాట. మీరు అయిపోగా వెంటనే మళ్ళీ 29, 30, 29 ఉదయం ప్రార్థన ఉంటుంది. మళ్ళీ 29 సాయంత్రం ఉంటుంది. 30 ఉదయం, 30 సాయంత్రం, 31 ఉదయం, 31 సాయంత్రం. ఈ 28 నుంచి జరిగే కార్యక్రమాలన్నీ రేపు ఆదివారం చెప్పుకోవచ్చు. అప్పుడు చెప్పుకున్నాం మేము ఈ వీక్ వరకు మాత్రం ఇప్పుడు అనమాట. మేము ఈ వీక్లో 24, 25 పెట్టుకున్నాం. ఖచ్చితంగా ప్రార్థన చేసుకున్నాం. చూడండి. స్తోత్రం నాయన పరిశుద్ధ ప్రేమ తండ్రి మీకు చేసుకుంటున్నాను. ఈ కోటి నిధులతో ముగించుకుంటాము. తిరిగి ఎవరికి వాళ్ళు వెళ్తుండగా ప్రభావ మీ సహాయం ఉంచండి. మళ్ళీ మీ పరిస్థితిని గుర్తునివ్వండి. సండే స్కూల్ పిల్లలు కూడా ప్రార్థన చేస్తున్నారు. సాయంత్రం ప్రభావ వాళ్ళు కూడా చక్కగా బలపరచబడాలి. మేము ఏవైతే చెప్పాము పాయింట్స్ ప్రభావ వాటిలో మరి డిసిప్లిన్ సంబంధించిన ప్రైజ్ ఒకటి అనౌన్స్మెంట్ చేసాం ప్రభావ. వాటిలో నేను క్లియర్గా మరి వాట్సాప్లో చేసిన విధంగా ప్రభావ మరి మెసేజ్ పెట్టిన విధంగా వాళ్ళందరినీ గమనించడానికి సహాయం చేయండి. మరి ఆ సండే స్కూల్ అటెండెన్స్ విషయం చూస్తూ ఉన్నాం. మరి పిల్లలు ఏ విధంగా తగ్గించుకుంటున్నారు, పిల్లలు బిహేవియర్ ఇంటి దగ్గర బయట సంఘంలో వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు విషయాన్ని అక్కడ రిపోర్ట్లు తీసుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా చక్కగా మరి కులదృశ్యంగా చక్కగా చూసి మరి ఉపయోగపడి ప్రైజ్ రాబోతా ఉంది. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను. అయ్యా మరి వాళ్ళలో మంచి డిసిప్లిన్ నింపండి ప్రభావ. క్రమశిక్షణ బాగా పిల్లలకు అలవాటు అవ్వాలని ప్రార్థన చేస్తున్నాను. అలాగే మీరు బలపరిచి వాడుకో మీరు మేము తెచ్చుకోండి. మీ చేతులకు అప్పగిస్తా ఉన్నా. ఇంకా మిగతా ప్రైజ్ల కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభావ. మీరు ఆశీర్వదించండి. పిల్లల్ని చక్కగా మోటివేషన్ చేయండి. మరి 2 స్క్రిప్ట్లు కూడా మరి పిల్లలు నేర్చుకుంటూ ఉన్నారు. సహాయం చేయండి. కృప చూపించండి. అయ్యా మీ హస్తాన్ని పక్కగించుకుంటూ ప్రార్థన చేస్తున్నాను. ఇచ్చిన కానుకలు మీరు ఆశీర్వదించండి. వాళ్ళకి కావాల్సిన కృపలను గ్రహించండి. అయ్యా దాన్ని వాళ్ళ చేతి వృత్తులు మీరు ఆశీర్వదించండి ప్రభావ. ఈ వీక్లో 24వ తారీఖు ఉపవాస కూడిక మరి అక్కడ రాబోతా ఉన్నారు. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను. 25 సాయంత్రం కూడా ప్రార్థన కోసం ప్రార్థన చేస్తున్నాను. అయ్యా మరి వాళ్ళందరూ కూడా చక్కగా ప్రభావ
అయ్యా సంతోషంతో సమాధానంతో ముందుకు వెళ్ళడానికి మీరు కృప చూపించండి. మీ ఆత్మ నడిపింపుడు మాకు అనుగ్రహించండి అయ్యా. మీ ఆత్మ సందేశాన్ని మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మిగతా కార్యక్రమాల విషయాల్లో మీరు గొప్ప కార్యాన్ని జరిగించి మహిమ ఘనత కీర్తి ప్రభావం తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక.